నువ్వేమైనా చెప్పు మనోజ్, నాకైతే రావడం ఇష్టం లేదు అని తెగేసి చెప్పేసింది మాధురి. అసలు నీ ప్రాబ్లం ఏంటి మధు? ఎందుకు పరిస్థితుల్ని అర్థం చేసుకోవట్లేదు నువ్వు? నీక్కూడా తెలుసు కదా, నాన్నకి ఈ మధ్య అస్సలు ఒంట్లో బాగుండడం లేదు. ఇలాంటి టైంలో కూడా నేను పక్కన లేకపోతే కొడుకుగా ఆయనకు నేను ఉండి ఇంకా ఏం ప్రయోజనం చెప్పు నువ్వు? అంటూ అసహనంగా అడిగాడు మనోజ్. ఇప్పుడేదో నువ్వు పక్కనే ఉన్నావు కాబట్టి హైదరాబాద్కి షిఫ్ట్ అవుతాను అని అంటున్నావు. అదే ఒకవేళ నువ్వు ఫారిన్లో జాబ్ చేస్తూ ఉంటే ఇలా మాట్లాడేవాడివా? ఆ జాబ్ వదులుకొని ఇండియా పరిగెత్తుకొని మీ నాన్న కోసం వచ్చేవాడివి కాదు కదా అని నెత్తిమీద నోరేసుకొని అరుస్తూ అడుగుతుంది మాధురి తన భర్త మనోజ్ని. అవును, అలా రాలేను కాబట్టే కదా నేను ఫారిన్ ఆఫర్ కూడా వదులుకొని ఇలా బెంగళూరులో సెటిల్ అయ్యాను. ఇప్పుడు మా ఆఫీస్ బ్రాంచ్ హైదరాబాద్లో పెట్టారనే మా నాన్నకి చేదోడు వాదోడుగా ఉండడానికి అక్కడికి వెళ్దామంటున్నాను. అయినా ఈ విషయాలన్నీ పెళ్లికి ముందే నీతో కూడా నేను డిస్కస్ చేశాను కదా. అప్పుడు నువ్వు ఒప్పుకొని తీరా ఇప్పుడు రానని మంకుపట్టు పడితే ఎలా చెప్పు? అప్పుడంటే మీ ఆఫీస్ అక్కడ లేదు కాబట్టి, ఫ్యూచర్లో వస్తుందని నమ్మకం లేదు కాబట్టి ఓకే చేశాను. కానీ సంవత్సరం తిరగకుండానే అక్కడ కూడా బ్రాంచ్ పెడతారు అని నేనేమైనా కలగన్నానా ఏంటి? ఒకవేళ అంత శక్తే నాకు ఉండి ఉంటే గనక నేను అప్పుడే అబ్జెక్షన్ పెట్టుండేదాన్ని అని విసుగ్గా తన మనసులో తిట్టుకుంటూ ఉంటుంది మాధురి. అలా తన మనసులోనే తిట్టుకుంటూ మౌనంగా ఉండిపోయిన మాధురిని చూసి మనోజ్, అబ్బా ఏంటి మధు మాట్లాడవు నువ్వు? ఈ విషయం నువ్వు మర్చిపోయి ఉంటే చెప్పు. ఇప్పుడే మీ అమ్మకి కాల్ చేసి నేను మాట్లాడతాను. ఎందుకంటే నేను పెళ్లి చూపుల్లోనే మీ పేరెంట్స్కి కూడా ఆ మాట చెప్పి మీరందరూ ఒప్పుకున్న తర్వాతే పెళ్లి చేసుకున్నాను. ఒకవేళ గడిచిన ఈ కొద్ది రోజుల్లో నువ్వు కనుక గతం మర్చిపోయి ఉంటే నేను మీ పేరెంట్స్ ద్వారానే నీకు గుర్తు తెప్పించే ప్రయత్నం చేస్తాను మధు అని ఎటకారంగా అన్నాడు మనోజ్. ఆ మాటలు విన్న మాధురి ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. అమ్మో, ఇప్పుడు కనుక ఈయన అమ్మకి ఫోన్ చేస్తే అమ్మ కనీసం నాకు 2 గంటలైనా క్లాస్ పీకుతుంది. ఇప్పుడేంటి, నీతో కలిసి మీ అమ్మగారింటికి రావాలి అంతే కదా? వస్తాను. వచ్చి మీ అమ్మకి విసుగు తెప్పించేలా చేసి ఆవిడే 2 చేతులు ఎత్తి మీరిద్దరూ బయటకు వెళ్ళిపోండి దేవుడా అని అనిపించేలా చేస్తాను. ఆ తర్వాత శాశ్వతంగా నిన్ను ఆ ఇంటి నుండి బయటకు తీసుకువచ్చేస్తాను మనోజ్ అని తన మనసులోనే అనుకుంటుంది మాధురి. ఆ తర్వాత మాధురి, సరే నీ ఇష్టం, వెళ్దాంలే అని చిరాగ్గా చెప్పి కిచెన్లోకి వెళ్తున్న మాధురి చెయ్యి పట్టుకొని మనోజ్ ఇష్టం లేకుండా ఒప్పుకుంది అన్న విషయం అర్థం చేసుకొని మనోజ్, అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. నేను అర్థం చేసుకుంటాను కదా. నీ గురించి నాకు తెలుసు మాధురి. ఎవరిని బాధ పెట్టే మనస్తత్వం కాదు నీది. మరి ఎందుకు మా ఇంటికి వెళ్దాం అనగానే ఇలా అయిపోతున్నావు నువ్వు? నాకు తెలియకుండా నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా? లేదా ఇంకా దేని గురించి అయినా నువ్వు బాధపడుతున్నావా అని చాలా మృదువుగా ప్రేమగా అడిగాడు మనోజ్. అబ్బా, అలాంటిదేమీ లేదు మను. నీకు నా ఫ్రెండ్ హాసిని గురించి తెలుసు కదా. తనని చూశాకే నాకు ఇలాంటి ఆలోచన వచ్చింది. హా తెలుసు. మనం వాళ్ళ పెళ్లికి కూడా వెళ్ళాం కదా. ఇప్పుడు వాళ్ళతో ఎందుకు నువ్వు కంపేర్ చేసుకుంటున్నావు? ఎందుకంటే దాని పెళ్లి అయ్యి 3 నెలలు తిరగకుండానే తన అత్తగారు పోరు పెట్టి దానితో ఎట్టి చాకిరీ చేయిస్తుందంట. అంతేకాకుండా జాబ్ కూడా మాన్పించేసి ఇంట్లో పని మనిషిలా ట్రీట్ చేస్తుందంట. ఇవన్నీ వింటుంటే రేపు మీ అమ్మ కూడా నాతో అలాగే చేపిస్తుందేమో అని భయం నాకు. అందుకే అక్కడికి వద్దు అంటున్నాను మను నేను అంటూ అమాయకంగా అతని ముఖంలోకి చూస్తూ చెప్పింది మధు. ఓస్ ఇంతేనా? నేనింకా ఏంటో అని తెగ భయపడిపోయాననుకో. చిన్న విషయానికే ఎందుకు చెప్పు మన ఇద్దరి మధ్య గొడవ? మన పెళ్లి అయ్యి దాదాపు సంవత్సరం కావస్తుంది కదా. ఇన్ని నెలలలో మా అమ్మతో నువ్వు చాలాసార్లు మాట్లాడి ఉంటావు కదా.
మరి నీకు మా అమ్మ బిహేవియర్ ఏంటో ఇప్పటికైనా అర్థం కాలేదా? రోజైనా నీకు రెస్ట్రిక్షన్స్ పెట్టిందా? పోనీ తను ఇక్కడికి వచ్చినప్పుడు లేదా నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నీతో ఏదైనా పని చేయించిందా? ఏదో నీ ఫ్రెండ్కి జరిగింది కదా అని అందరికీ అలాగే జరుగుతుంది అనుకుంటే ఎలా చెప్పు మధు? నీకు మా అమ్మ సంగతి ఇంకా పూర్తిగా అర్థం కాలేదనుకుంటా. అక్కడికి వెళ్తాం కదా, అప్పుడే నీకు పూర్తిగా అర్థమవుతుందిలే. మా అమ్మ నిన్ను కూతురిలా చూసుకుంటుంది. ఈ విషయంలో నీకు ఎలాంటి భయం అవసరమే లేదు. నేను హామీ ఇస్తున్నాను కదా. ఈ విషయం గురించి నువ్వు వద్దు అంటున్నావు అంటే మాత్రం ఇంకొకసారి మనకు డిస్కషనే అవసరం లేదు మధు. నేను చూసుకుంటాను కదా అన్నీ. నువ్వు ఇంకా త్వరగా బ్యాగ్స్ ప్యాక్ చెయ్యి, రేపే మన ప్రయాణం అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు మనోజ్. నీకు నా మాటలు ఎప్పటికీ అర్థం కావు. ఇప్పుడంటే మనం దూరంగా ఉన్నాం కాబట్టి ఆవిడ అలా బిహేవ్ చేసింది. అక్కడికి వెళ్ళాక ఖచ్చితంగా అలా చెయ్యదు. ఇది చెయ్యకు అది చెయ్యకు అంటూ నన్ను రెస్ట్రిక్ట్ చేస్తుంది. నా ఫ్రీడమ్ నాకు ఉండదు. అలా అని నిన్ను బాధపెట్టి నేను రాను అని చెప్పలేను. అందుకే అక్కడికి వెళ్దాం. వెళ్ళాక నేనేంటో చూపించి అప్పుడు మళ్ళీ నీతో వేరు కాపురం పెట్టిస్తాను. అలా ముందుగానే లేనిపోనివి అన్నీ ఊహించుకొని వేరు కాపురం పెట్టించాలి అని ఒక నిర్ణయం తీసుకొని తన బ్యాగ్స్ ప్యాక్ చేయడానికి లోపలికి వెళ్తుంది మాధురి. మరొక వైపు పొద్దున్నే ఎక్కడికి వెళ్ళి వస్తున్నావే నువ్వు అని గంభీరంగా అడిగింది వనజ. ఆ మాటలకు కంగారు పడిన మృదుల, అది ఈరోజు శుక్రవారం కదా అత్తయ్య గారు, అందుకే గుడికి వెళ్ళి వస్తున్నాను అని చిన్నగా చెప్పింది మృదుల. వెళ్లే ముందు నాకు ఒక్క మాట చెప్పి వెళ్ళాలి అని కూడా తెలియదా నీకు? అయినా పొద్దున్నే నీ ఇష్టానికి నువ్వు బలాదుర్లు తిరగడానికి బయటకు వెళ్ళిపోతే నాకు కాఫీ ఎవరిస్తారు? నేను వెళ్లే టైంకి మీరు ఇంకా నిద్ర లేవలేదత్తయ్యా. అందుకే ఆయనకి ఒక మాట చెప్పి వెళ్ళాను. మీరు లేచే లోపే వద్దామనుకున్నాను. కానీ ఈరోజు శుక్రవారం కదా అత్తయ్య, అందుకే గుడిలో కొంచెం లేట్ అయ్యింది. ఒక్క 2 నిమిషాలు వెయిట్ చేయండి అత్తయ్య, ఇప్పుడే మీకోసం కాఫీ పెట్టి తీసుకొస్తాను అంటూ పూలు సజ్జ పక్కన పెట్టి కిచెన్లోకి పరుగున వెళ్ళింది. పెద్దదాన్ని ఒకదాన్ని పడి ఉన్నాను కదా, నాకు ఒక్క మాట చెప్పి వెళ్ళాలి అన్న బాధ్యత కూడా లేదు. అసలు పద్ధతి తెలియకుండా ఎలా పెంచారో ఈ మహాతల్లిని. కొంపలు మునిగిపోయేలా పొద్దున్నే గుడికి వెళ్ళకపోతే ఏమైందో, అన్ని చెప్పుకోలేని కష్టాలు ఏమొచ్చి పడ్డాయో ఏంటో. బంగారం లాంటి నా కొడుకుని పెళ్లి చేసుకుంది, ఇంకేం కష్టాలుంటాయిలే నా పిచ్చి కాకపోతే. వాడికి చెప్పి వెళ్ళాను అంటుంది. నా కొడుకుని అప్పుడే తన చెప్పు చేతల్లో పెట్టేసుకుంది. ఇక నా కొడుకు నా మాటేం వింటాడు? కొంపని 2గా విడగొట్టాలని కంకణం కట్టుకున్నట్టుంది అంటూ పొద్దున్నే కోడల్ని ఆడిపోసుకుంటూ ఉంటుంది వనజ. ఇదంతా దూరం నుండి గమనించిన ప్రభాకర్ గారు, ఏంటోయ్ పొద్దున్నే రుసరుసలాడుతున్నావు? ఈరోజు నీ నోటికి ఎవరు బలైపోయారు అని అడుగుతూ వాకింగ్ ముగించుకొని లోపలికి వచ్చాడు ప్రభాకర్. అంటే ఏంటి మీ ఉద్దేశం? పొద్దున్నే నాకు ఎవరో ఒకరి మీద అరవనిదే తెల్లారదు అని దెబ్బి పొడుస్తున్నారా మీరు? దెబ్బి పడవడం ఎందుకు? అదే కదా నిజం. ఒకప్పుడు మరీ ఇలా ఉండేదానివి కాదు నువ్వు. ఇప్పుడు కోడలు వచ్చాక నీ మాటల్లో పదును ఎక్కువయిందిలే. అవునవును, మీ అందరికీ ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అనే సామెత బాగా సరిపోతుంది. ఆ మహాతల్లి ఏమంటూ ఇంట్లోకి వచ్చిందో కాని అందరినీ మాయ చేసి తన వైపు తిప్పుకుంది. అబ్బా ఆపు నీ నస. ఉదయాన్నే మొదలుపెట్టావు మళ్ళీ. కోడలు ఏ మాయా చేయలేదు, మంత్రమూ వేయలేదు. తనకి నచ్చినట్టుగా తన మనసులో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంది. మరీ ముఖ్యంగా ఈ ఇంటికి తగ్గట్టుగా నడుచుకుంటుంది. అందుకే తన మీద అంత అభిమానం అని కోడల్ని పొగడడం మొదలుపెట్టారు. అంటే నేను అలా నడుచుకోవట్లేదా? మీ ఉద్దేశం ఏంటి? ఆ మాటలు విన్న వంశీ,
ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఎవరు కంపారిజన్ పెట్టారమ్మా? ఎందుకలా ప్రతి దానికి నువ్వు తనతో పోల్చుకుంటున్నావు? అంతేలేరా, మీ అందరికీ నా మాటలే చెడ్డగా వినిపిస్తున్నాయి. మిమ్మల్నందర్నీ తన మాయలో పడేసుకుంది కదా. ఇక నేను చెప్పేది మీరు ఎందుకు వింటారులే. చాలా కోపంగా వెటకారంగా అంది వనజ. ఇంతలో అందరికీ కాఫీ పెట్టి తీసుకువచ్చింది మృదుల. ఏమ్మా మహాతల్లి, విన్నావు కదా ఇక్కడ జరిగిందంతా? నువ్వు మంచిదానివి, గొప్పదానివి అంట. నేనేమో వీళ్ల పాలిట రాక్షసిని అన్నట్టుగా మాట్లాడుతున్నారు. పెళ్ళయి ఇంటికి వచ్చి 6 నెలలు తిరగకుండానే నా భర్తని, నా కొడుకుని నీ వైపు తిప్పుకున్నావు. అందరూ నీకే సపోర్టుగా మాట్లాడుతూ నన్ను తక్కువ చేస్తున్నారు. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయి కదా, నువ్వు అనుకున్నదే జరిగింది కదా అంటూ అన్యాయంగా మృదులపై నోరు పడేసుకుంటుంది అత్తగారు. అత్తగారు అంటున్న మాటలకి కళ్ళలో నీళ్లతో వంశీ వైపు జాలిగా చూసింది మృదుల. అమ్మా, ఇక్కడ నిన్ను ఎవరూ తక్కువ చేయలేదమ్మా. నువ్వు ఎందుకు అనవసరంగా లేనిపోనివి అన్నీ ఊహించుకొని బాధపడుతూ అందరినీ బాధ పెడుతున్నావు అని అసహనంగా అన్నాడు వంశీ. ఆ మాటలకు వనజ, ఏవండి, చూశారా నేను మొదటి నుండి చెప్తూనే ఉన్నాను కదా, ఈ కాలం పిల్లలు భార్య రాగానే తల్లిని వదిలేసి భార్య కొంగు పట్టుకొని తిరుగుతారు అని. ఇప్పుడు చూడండి, అచ్చం నేను చెప్పినట్టుగానే జరిగింది. తన భార్యని నేనేమీ అనకముందే ఏదో అనేశాను అని వాడు నా మీదకే తిరగబడుతున్నాడు. కట్టుకున్నది రాగానే తల్లి పరాయిదైపోయిందండి అంటూ దొంగ ఏడ్పుని నటిస్తూ తన పైటి చెంగుతో కన్నీళ్లు తుడుచుకుంది వనజ. తన తల్లి మాటలకి విసుగ్గా తండ్రి వైపు చూశాడు వంశీ. మావగారు నోరు తెరిచి మాట్లాడితే గొడవ పెద్దది అవుతుంది అని అర్థం చేసుకున్న మృదుల మధ్యలో కల్పించుకొని, అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, మీరు అలా మాట్లాడకండి. నేను మీరు అనుకున్నట్టుగా ఎప్పుడు చేయను. నాకు మనమందరం కలిసి ఉండడమే కావాలత్తయ్య. నేను మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను. మీ మాటకు ఎప్పుడూ ఎదురు చెప్పనత్తయ్య. నేను మీకు చెప్పకుండా వెళ్ళాను అనే కదా ఇప్పుడు మీ కోపం. మరొకసారి మీకు చెప్పకుండా కనీసం గడప కూడా దాటను. నన్ను నమ్మండి అత్తయ్య. ఈసారికి నన్ను క్షమించండి ప్లీజ్ అత్తయ్య. ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాను అంటూ ఆ గొడవ సద్దు మనిగేలా చెప్పే ప్రయత్నం చేసింది మృదుల. కోడలు అలా ఏడుస్తూ చెప్పిన మాటలకు అత్తగారి ఈగో సాటిస్ఫై అవుతుంది. దాంతో వనజమ్మ అప్పటికీ శాంతిస్తుంది. ఆ తరువాత ప్రభాకర్ గారు, శుక్రవారం పూట ఇంటి మహాలక్ష్మిని ఏడ్పిస్తున్నావు నువ్వు. ఇది నీకు కరెక్ట్గా అనిపిస్తుందా వనజ అని సీరియస్ గా అడిగారు. మీ అందరి కంటికి నా ఏడుపు కనిపించట్లేదు కదూ. ఏదో మీ కోడలు 2 కన్నీటి బొట్లు కార్చేసరికి అందరికీ ఎంత బాధగా అనిపిస్తుందో. మీ అందరికీ నేను చేదైపోయాను. ఇలాంటి చోట నేను ఇంకొక క్షణం కూడా ఉండను అంటూ రుసరుస తన రూంలోకి వెళ్ళిపోయింది. అత్తయ్య, ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్పే మాట వినండి అంటూ వెనుక వెళ్లుతున్న మృదులను ఆపేశారు ప్రభాకర్ గారు. అబ్బా చూడమ్మా, దాని సంగతి నాకు తెలుసు. ఇదంతా అది కావాలి అనే చేస్తుంది. దాని గురించి వదిలేసి నువ్వు వెళ్ళి టిఫిన్ సంగతి చూడమ్మా. ఇప్పటికే చాలా లేట్ అయింది. మళ్ళీ వంశీ ఆఫీస్కి కూడా వెళ్ళాలి కదా అని చెప్పేసరికి ఇద్దరి వైపు ఒకసారి చూసి లోపలికి వెళ్లిపోయింది మృదుల. ప్రతిరోజు జరిగే ఇలాంటి సంఘటనలతో వంశీ బాగా విసిగిపోతాడు. ఏంటి నాన్న ఇది? ఎందుకు అమ్మా ప్రతిసారి ఇలా మెలోడ్రామా చేస్తుంది? నన్ను నమ్ముకొని ఇక్కడికి వచ్చిన మృదుల అలా రోజూ బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేకపోతున్నాను నాన్న. ఇదంతా మీ అమ్మ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వల్లేరా. ఎక్కడ నువ్వు భార్య కొంగు పట్టుకొని తిరుగుతావేమో అని తను భయపడుతుంది. అదేంటి నాన్న, చిన్నప్పటి నుండి అమ్మ నన్ను చూస్తూనే ఉంది కదా. కనీసం నా మీద ఆ మాత్రం నమ్మకం కూడా లేదా? మాకు పెళ్ళయి 6 నెలలు అయింది. ఏ రోజైనా నేను అమ్మని తక్కువ చేయడం లేదా మృదులని ఎక్కువగా చూడడం కానీ చేశానా? ఎందుకు మరి అమ్మ ఇలా ఆలోచిస్తుంది అన్నాడు వంశీ. మీ అమ్మ సంగతి వదిలేరా.
తనని నేను చూసుకుంటానులే కాని నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళు. పాపం ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది. అనేసరికి వంశీ కిచెన్లోకి వెళ్తాడు. అక్కడ మృదుల ఏడుస్తూ కనిపిస్తుంది వంశీకి. అది చూసిన వంశీ, మృదుల, ఏంటిది? ఇంత చిన్న విషయానికి ఇలా ఏడుస్తున్నావా నువ్వు? ఆ మాటలకు మృదుల, నేను కావాలి అని ఏ రోజు కూడా అత్తయ్యని తక్కువ చేయలేదు వంశీ. నువ్వు మామయ్య గారు నా వైపే ఉండాలి అని కూడా నేనెప్పుడూ అనుకోలేదు. నీకు తెలుసు కదా నేను అత్తయ్యలో మా అమ్మని చూసుకుంటాను అని. మరి నేనెందుకు మీ మధ్యలో గొడవలు పెడతాను చెప్పు అంటూ బాధగా అడిగింది. నువ్వేంటో నాకు తెలుసు. ఇలా నువ్వు సంజాయిషి ఇవ్వక్కర్లేదు. అమ్మకి ఆ టీవీ సీరియల్స్ చూసి చూసి ఎక్కడ వచ్చిన కోడలు తన కొడుకుని తీసుకుని వెళ్ళిపోతుందేమో అని భయం పట్టుకుంది. అందుకే అలా మాట్లాడుతుంది. నువ్వు తన గురించి పట్టించుకోకు. రేపటి నుండి సీరియల్స్ చూడకుండా ఆ డిష్ కనెక్షన్ ఏదో తీయించేస్తానులే. అప్పుడు కాని దారిలోకి రాదు అన్న వంశీ మాటలకు కంగారు పడిన మృదుల, అయ్యో అలా మాత్రం చెయ్యకు వంశీ. పాపం ఇంట్లోనే ఉంటూ అత్తయ్యకి ఏమీ తోచక ఆ సీరియల్స్ ఏవో చూస్తూ ఉంటారు. నువ్వు వాటిని కూడా తీసేస్తే తను ఇంకా బాధపడతారు. సరేలే, తీయను కాని ఏంటి ఈరోజు టిఫిన్? ఇప్పటికీ ఇంకా ఏమీ అనుకోలేదు వంశీ. నీకేం కావాలో చెప్పు, చేస్తాను అంటూ కళ్ళు తుడుచుకొని నార్మల్ అయ్యింది మృదుల. మరేమో పొద్దున్నే నాకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా శుక్రవారం పూజ పాట అంటూ తప్పించుకొని గుడికి వెళ్ళిపోయావు నువ్వు. ఇప్పుడు పూజలన్నీ అయిపోయాయి కదా, ఇంకా నాకివ్వాల్సింది ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను అంటూ మృదులను ఆట పట్టిస్తాడు. ఆ మాటలకు కంగారు పడిన మృదుల, వంశీ ఏంటిది? అత్తయ్య మామయ్య మనల్ని ఇలా చూస్తే ఏం బాగుండదు. నువ్వు ముందు వెళ్ళి రెడీ అవ్వు. ఇప్పటికీ లేట్ అయ్యింది. నేను త్వరగా టిఫిన్ రెడీ చేసి తీసుకువస్తాను. వెళ్ళి వంశీ. దాంతో వంశీ మృదుల ఆ టాపిక్ నుండి డైవర్ట్ అయ్యింది అనుకుని దీర్ఘంగా నిట్టూర్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరొక వైపు పక్కింట్లో, మను అక్కడే ఆగండ్రా అని బెంగళూరు నుండి వచ్చిన మనోజ్ని మాధురిని గుమ్మంలోనే ఆపేసేలా అరచి మరీ చెప్పింది సుందరి. మను, మీ అమ్మకి మనం రావడం ఇష్టం లేదేమో, అందుకే లోపలికి రాకముందే రావద్దని చెప్పేస్తుంది. పద మనం వెళ్ళిపోదాం అంటూ మనోజ్ చేయి పట్టుకుని వెనక్కి తీసుకెళ్లాలి అని చూస్తున్న మాధురిని ఆపి ఆమె తల గుమ్మం వైపుగా తిప్పాడు మనోజ్. హారతి పళ్ళెంతో నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వస్తున్న సుందరిని చూడగానే అసహనంగా మారిపోయింది మాధురి. అమ్మా, ఏంటిది? మేమేమైనా కొత్తగా పెళ్లి చేసుకుని వస్తున్నామా ఏంటి? ఇంకొక 2 నెలలు పోతే మేము ఫస్ట్ యానివర్సరీ కూడా చేసుకోబోతున్నాము అని చిన్న నవ్వుతో తల్లిని వారిస్తూ అన్నాడు మనోజ్. కొత్తగా పెళ్లైనప్పుడు నలుగురి దృష్టి మీ మీద పడుంటుంది అని ఇలా హారతిచ్చి తీసుకెళ్తాంరా. ఇప్పుడు కూడా అంతే. నీకు ఇక్కడ జాబ్ మారడమే కాకుండా ప్రమోషన్ కూడా వచ్చింది కదరా. మరి నిన్ను మెచ్చుకునే వాళ్ళు కొందరైతే ఇంత చిన్న వయసులోనే ప్రమోషన్ కూడా కొట్టేశావని కుళ్ళుకునే వాళ్ళు లేకపోలేదురా. మరి అలాంటి వాళ్ళందరి దిష్టి నీకు పోవాలి అంటే హారతి ఇవ్వాల్సిందే అయ్యా. నేను చెప్పినా నా మాట వినవు కదా అమ్మా. సరే, నీకు నచ్చింది కానివ్వు అని సైలెంట్గా నిలుచున్న వాళ్ళిద్దరికీ హారతి ఇచ్చి బయటకు వెళ్ళింది సుందరి. ఆ తర్వాత మనోజ్, మధు, నేను ఒకటి చెప్తాను, జాగ్రత్తగా విను. నువ్వు నీ ఫ్రెండ్కి వచ్చిన అత్తగారి లాంటి ఆవిడ అయితే కాదు మా అమ్మ. తను నిన్ను ఎంత బాగా చూసుకుంటుందో నీకు కేవలం 1 మంత్లోనే తెలిసిపోతుంది. సో మనసులో ఎలాంటి భయాలు పెట్టుకోకుండా సంతోషంగా ఇంట్లోకి అడుగుపెట్టు. పెడతాను. నేను అనుకుందే కరెక్ట్ అని నీతోనే చెప్పించి కరెక్ట్గా నువ్వన్న అదే 1 మంత్లో నీతో సహా మళ్ళీ ఈ గుమ్మం బయటకు అడుగు పెట్టి వేరు కాపురం పెట్టిస్తాను చూడు నువ్వు అని తన మనసులో అనుకుంటూ గుమ్మంలో అడుగుపెట్టింది మాధురి. ఏమ్మా మధు, ఎలా ఉన్నావు? అయినా ఏంటి ఇలా చిక్కిపోయావు? సరిగ్గా తింటున్నావా లేదా అని ఎంతో ఆప్యాయంగా అడిగింది సుందరి. ఆ మాటలు విన్న మధు అవాక్కవుతుంది. ఎవరైనా
కొడుకును చూసి ఈ మాటలు అంటారు. ఈవిడేంటి నన్ను చూసి అంటుంది అంటే ఇండైరెక్ట్గా నేను సరిగ్గా వండి పెట్టట్లేదు అని నన్ను హెచ్చరించినట్టుగా అంటుందా ఏంటి అని అనుకుంటూ అనుమానంగా అత్తగారి వైపు చూస్తుంది. అమ్మా, నీకు మరీ కళ్ళు కనిపించట్లేదా ఏంటి? తను ఈ మధ్య బాగా వెయిట్ పెరిగిందమ్మా. అయినా ఎవరైనా కొడుకు ఇంటికొస్తే, ఏరా నాన్న తగ్గిపోయావు, చిక్కిపోయావు, అసలు సరిగ్గా తింటున్నావా లేదా, లేక ఆఫీస్ అంటూ రాత్రింపగలు పని చేస్తూనే ఉన్నావా ఏంటి అంటూ 100 క్వశ్చన్లు అడుగుతారు. కానీ నువ్వేమో అవన్నీ పక్కన పెట్టి డైరెక్ట్గా కోడల్ని అడుగుతున్నావు. ఇదసలు కొంచెమైనా నీకు న్యాయంగా ఉందా అమ్మా అని తల్లిపై అలుగుతాడు. ఆ మాటలకు సుందరి, రే నాన్న, నీకు పెళ్లి చేసి నిన్ను నా కోడలి చేతిలో పెట్టేశాను. ఇక నీకు ఏమైనా తను చూసుకోవాల్సిందే కాని నాకు సంబంధమే లేదు. అందుకే ముందు కోడలు బాగుంటే నువ్వు బాగుంటావు కదరా, అందుకే అలా అడిగాను అన్న తల్లి మాటలు విన్న మనోజ్ మాధురి వైపు చూసి కళ్ళని ఎగరేస్తాడు. దాంతో మాధురి, డౌట్ లేదు, ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. ఈవిడ కావాలి అనే ఇండైరెక్ట్గా నేను పాడైపోయాను అని, నా చేతి వంట తిని తన కొడుకు కూడా బాగా పాడైపోయాడు అని చెప్పకనే చెబుతుంది. కానీ ఈ మనుకి ఇవేమీ అర్థం కావు. ఏదో తన తల్లి నా మీద ప్రేమ చూపిస్తుంది అని అనుకొని పొంగిపోతూ నా వైపు చూడు ఎలా చూస్తున్నాడో అనుకుంటూ తన మనసులో బాగా తిట్టుకుంటుంది. ఇంతలో ఎరా మను, ఎంతసేపు అయింది వచ్చి అని అడుగుతూ లోపలికి వచ్చారు నారాయణరావు గారు. ఇప్పుడే నాన్న, జస్ట్ 5 మినిట్స్ అయింది అంతే. అయినా మీరేంటి పొద్దున్నే బయట నుండి వస్తున్నారు? ఎక్కడికి వెళ్ళారు? మీ నాన్నకి మనము ఈ కమ్యూనిటీలోకి మారిపోయాక చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు లేరా. పొద్దున్నే అందరూ కలిసి అలా ఈ ఏరియా మొత్తం ఒక రౌండ్ వేసి భార్యల్ని తిట్టుకుంటూ వాళ్ళ మీద జోక్స్ వేసుకుంటూ నవ్వుతూ తుల్లుతూ తిరుగుతూ టీ టైంకి ఇంటికి వస్తారా. వచ్చి శుభ్రంగా స్నానం చేసి టిఫిన్ తిని పడుకోవడమే. ఇదే ఈయన దినచర్య అయిపోయిందనుకో అంటూ మూతు తిప్పుకుంటూ చెప్పింది సుందరి. ఇలా ఇంటిల్లపాది ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఉండడం చూసిన మాధురికి చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఒక ఇంట్లో తల్లి లాంటి అత్తగారిని అర్థం చేసుకోలేని కోడలు, మరొక ఇంటిలో తల్లి ప్రేమను కోరుకుంటున్న కోడలిని శాసించే అత్తగారు. ఈ ఇద్దరిలో మార్పు వస్తుందా, లేక ఇంట్లో మగవాళ్ళు భయపడుతున్నట్టుగానే కుటుంబం రెండుగా విడిపోతుందా? మీ నాన్నగారికి మనము ఈ కమ్యూనిటీలోకి మారిపోయాక చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు లేరా. పొద్దున్నే అందరూ కలిసి అలా ఈ ఏరియా మొత్తం ఒక రౌండ్ వేసి ఇదిగో భార్యలని తిట్టుకుంటూ వాళ్ళ మీద జోకులు వేసుకుంటూ నవ్వుతూ తుల్లుతూ తిరిగి టిఫిన్ టైంకి ఇంటికి వస్తారు. శుభ్రంగా స్నానం చేసి టిఫిన్ తినేసి పడుకోవడం, అంతే ఈయన పని అని మూతి తిప్పుకుంటూ చెప్పింది సుందరి. నన్ను చూసి అలా కుళ్ళుకోకపోతే నువ్వు కూడా పొద్దున్నే మాతో పాటు వస్తే మేమేమన్నా కాదన్నామా ఏంటి? అవునవును, మరి మేం కూడా మీలాగే పొద్దున్నే ఇలా ఊరి మీద పడి తిరిగితే తమరికి టైంకి టిఫిన్ కాఫీ ఎవరిస్తారంట? అవును కదా, ఈ పాయింట్ ఒకటి ఉంది. అయితే ఒక పని చేద్దాం. ఎలాగో మన వీధి చివరన ఆ రామలింగం టిఫిన్ సెంటర్ ఉంది కదా, హ్యాపీగా అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి తిరిగ్గా ఇంటికి వద్దాం. ఏమంటావోయ్? 4 తగిలిస్తానంటాను. ఇప్పుడిప్పుడే ఆ దేవుడి దయవల్ల మీ ఆరోగ్యం కొంచెం కుదుట పడుతుంది అని నేననుకుంటూ ఉంటే మళ్ళీ బయట తింటాను అంటున్నారా? ఆ రామలింగం సంగతి ఈ ఏరియా మొత్తానికి తెలుసు కాబట్టి వాడి దగ్గర ఎవరు చచ్చినా విస్తరి వేయరు. మీరు వెళ్లేదే కాక ఏకంగా మీతో పాటు నన్ను కూడా రమ్మంటున్నారే అని ఇంట్లో వారు మాట్లాడుకుంటూ ఉండగా మాధురి తన మనసులో, ఏంట్రా బాబు వీళ్ళ నస, నాకు అందుకే ఇక్కడికి రావాలంటే ఇదొక గోల. ఇద్దరికిద్దరే రేడియో టేప్ రికార్డర్ లాగా పొద్దస్తమానం ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటారు. కనీసం కొంచెం కూడా ప్రశాంతత ఉండదు ఇక్కడ అని మనసులోనే విసుక్కుంటూ అసహనంగా చూస్తూ ఉండిపోయింది మాధురి. ఇంతలో నారాయణరావు గారు, సరేలే, మన వాదులాట తర్వాత కానీ ముందు కొడుకుని కోడల్ని ఫ్రెష్ అయ్యి రమ్మను. మనం అందరం కలిసి టిఫిన్ చేసి చాలా రోజులైపోతుంది కదా.
ఈరోజు ప్రశాంతంగా అందరం కలిసి తిందాం. అవునరా మను, మీరిద్దరూ గబగబా ఫ్రెష్ అయ్యి వచ్చారంటే ఇద్దరికి చెరొక కప్ కమ్మటి కాఫీ ఇచ్చి టిఫిన్ పెట్టేస్తాన్రా అని హుషారుగా చెప్పి లోపలికి వెళ్ళింది సుందరి. ఆ తర్వాత మనోజ్, అబ్బా, ఇలా అమ్మా నాన్న మాట్లాడుకోవడం పొద్దున్నే వింటుంటే ఎంత హ్యాపీగా ఉందో. ఏమైనా ఫ్యూచర్లో మనం కూడా వీళ్ళలాగే ఉందాం మధు. నాకు ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ పేరులో ఐడల్ ఎవరు అంటే ఖచ్చితంగా అది మా అమ్మ నాన్న అనే చెప్తాను. ఎందుకంటే ఇద్దరు చాలా అండర్స్టాండింగ్ అండ్ చాలా లవబుల్ కపుల్ కూడా. గొడవ పడినట్టుగా ఇన్నేళ్లలో నేను చూడనే లేదనుకో. వాళ్ళిద్దరి మధ్య ముఖ్యంగా మాటలు ఉంటాయే, చమత్కారంగా భలే అనిపిస్తుంది నాకైతే అని చెప్తూ ఆ ఇంట్లో ఉన్న తన రూంలోకి వెళ్ళిపోయాడు మనోజ్. మనోజ్కి ఏమైనా పిచ్చా? వాళ్ళలా పనికిమాలిన మాటలన్నీ మాట్లాడుకుంటూ ఉంటే అవి వినడానికి బాగుంటాయి అంటాడేంటి? అయినా ఇదేమిల్లురా నాయనా, ఎటు చూస్తున్నా దేవుడు ఫొటోసే తగిలించేశారిలా. ఈ ఇంటికి గృహప్రవేశం అప్పుడు వచ్చాను, మళ్ళీ ఇదే రావడం నేను. ఇంతలోనే దీన్ని ఇల్లులా కాదు ఒక టెంపుల్లా మార్చేశారేంటి? చా, ఒక నెల ఇక్కడ ఉండి ఏదోలా మనోని తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను. వీళ్ళ బిహేవియర్ చూస్తూ ఉంటే నెల కాదు కదా, 1 వీక్ కూడా నేను ఇక్కడ ఉండలేనేమో అని అనిపిస్తుంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని విసుక్కుంటూ మనోజ్ వెనకాలే వెళ్ళింది మాధురి. మరొక వైపు పక్కింట్లో, పొద్దున్నే గోడ మీద పిల్లిలా అలా ఎగిరెగిరి చూస్తున్నావు, ఇంతకు ఏముందేంటి పక్కింట్లో? అంటూ వనజ దగ్గరికి వచ్చారు ప్రభాకర్ గారు. అదా, ఈరోజు సుందరి వాళ్ళ కొడుకు కోడలు ఇంటికి వస్తారు అని చెప్పింది. ఇంతకీ ఆ హైటెక్ కోడలు ఎలా ఉందో చూడాలి అని చూస్తున్నాను అంతే. ఓహో, వాళ్ళు రావడం అయ్యింది, ఇంట్లోకి వెళ్ళడం కూడా అయ్యింది. ఇక నీ యాత్ర ఆపుకొని లోపలికి పోదాం పద. అయినా నాకు అర్థం కాదు, ఇలా గోడలు గొబ్బెలు ఎక్కి చూడడం ఏంటి అసహ్యంగా? అంతగా నీకు మాట్లాడాలి అని ఉంటే నేరుగా ఇంటికెళ్ళే పలకరించవచ్చు కదా. ఏంటి, ఇంటికి వెళ్ళి మాట్లాడాలా? అది నేనా? అంత లేదు. ఆ పిల్ల పద్ధతి నాకు వాళ్ళ పెళ్లిలోనే అస్సలు నచ్చలేదు. సుందరి నన్ను పరిచయం చేస్తూ ఉంటే కనీసం ముఖమాటానికి కూడా నాకు నమస్కారం అని కూడా చెప్పలేదు. అది సరికదా, ముఖం చూసి చిట్లించుకుంది. అందుకే ఆ పిల్ల అంటే నాకు కోపం. అయినా నేను వాళ్ళింటికి వెళ్ళడం ఏంటి? తననే నా ఇంటికి రప్పించుకొని తనే ఫస్ట్ నాకు నమస్కారం చెప్పేలా చేసుకుంటాను అంటూ పొగరుగా చెప్పింది. ఓహో, అంటే ఫస్ట్ మీట్లోనే నీ గురించి తనకి పూర్తిగా తెలిసిపోయినట్టుందిలే. పాపం తను మన కోడలిలాగా మెతక కాదనుకుంటా, అందుకే ముఖం చిట్లించేసుకుంది అని చిన్నగా గొనుకుతున్న ప్రభాకర్ వైపు చూసి, ఏంటి ఏదో అంటున్నారు? ఏదైనా సరే పైకి నాకు వినిపించేలా మాట్లాడండి. ఇలా నోట్లో గునుక్కుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. అబ్బే, అదేం లేదు వనజ. నీలాంటి పెద్ద మనిషిని ఆ అమ్మాయి పట్టించుకోలేదు అంటే తనకు ఎంత పొగరో కదా అని ఆలోచిస్తున్నాను అంతే. సర్లేండి, పక్కింట్లో విషయాలు మనకెందుకు కానీ ముందు మీ కోడల్ని పిలవండి. బారెడు పొద్దెక్కినా కూడా ఇంకా గదిలో నుండి బయటకు రాలేదు మహాతల్లి. అవును కదా, నీ మాటల్లో పడి మర్చిపోయాను. ఈరోజు ఎందుకని మృదుల ఇంకా నిద్ర లేవలేదు అంటూ వంశీని పెద్దగా కేక వేశారు. కేకకు కంగారు పడిన వంశీ, చెప్పండి నాన్న, ఏమైంది అని కంగారుగా బయటకు వచ్చాడు. ఏం లేదురా నాన్న, ఈరోజు మృదులకి ఏమైంది? ఇంకా ఎందుకు నిద్ర లేవలేదు తను? అయినా తను ఏ రోజు కూడా ఇలా పడుకునే అమ్మాయి కాదు కదా. ఒంట్లో ఏమైనా బాలేదా ఏంటి అని కంగారు పడుతూ అడిగారు ప్రభాకర్ గారు. మాటలకు వంశీ తన మనసులో, అమ్మ చేసిన రచ్చకి రాత్రంతా బాధపడుతూ ఏడుస్తూనే కూర్చుంది. ఇప్పుడు కనుక ఆ విషయం నేను చెప్పాను అంటే అమ్మ మళ్ళీ పెద్ద రచ్చ చేస్తుందేమో. ఎందుకొచ్చిన గొడవలే అని అనుకొని, అదేం లేదు నాన్న, రాత్రి నిద్ర పట్టలేదు అని చాలాసేపు మెలకుగానే ఉంది. తెల్లవారుజామున నిద్ర పట్టినట్టు ఉంది నాన్న, అందుకే నేను కూడా నిద్ర నుండి లేపలేదు.
ఏంటి, మహారాణి గారికి నిద్ర సరిపోలేదా? అయినా అంత రాచకార్యాలు ఏం చేస్తుందంట? ఏదైనా ఉద్యోగమా సద్యోగమా? ముప్పొద్దులా తిని ఇంటి పని చేసి పడుకుంటే ప్రశాంతంగా నిద్రపడుతుంది. అంతేకాని సగం పని మనిషి మీద వదిలేసి ఏదో పైపైన తూతూ మంత్రంగా పని కానిచ్చేస్తే ఇదిగో ఇలాగే రాత్రిళ్ళు నిద్ర చాలక ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ఈ రోజు నుండి నేను పని మనిషిని మాన్పిచ్చేస్తాను. తనే ఇంటి పని మొత్తం చెయ్యాలి అంటూ అప్పటికే కంగారుగా ఫ్రెష్ అయ్యి బయటికి వస్తున్న మృదుల వైపు కోపంగా చూస్తూ చెప్పింది వనజ. ఆవిడ అంత ఫాస్ట్గా అలాంటి డెసిషన్ తీసుకుంటుంది అని ఏమాత్రమూ ఊహించని వంశీ, ప్రభాకర్ గారు షాక్ అవుతారు. కాని ఎన్ని మాటలు అంటున్నా సర్దుకుపోవడమే అలవాటు చేసుకున్న మృదుల మాత్రం ఏమీ మాట్లాడకుండా తలదించుకొని కిచెన్లోకి వెళ్ళిపోతుంది. పెళ్ళయి 6 నెలలు అవుతుంటే ఏ రోజు కూడా పని తప్పించుకొని తను తిరగలేదు కదా. ఏదో ఒక్కరోజు నిద్ర లేకపోవడం కారణం చేత ఇలా ఆలస్యంగా లేచింది. అంత మాత్రానికే తన నెత్తి మీద పూర్తి పని వేస్తాను అంటే ఎలా చెప్పమ్మా? ఇది నాకు కరెక్ట్గా అనిపించడం లేదు అని సీరియస్గా చెప్పాడు వంశీ. అంతేరా, పెళ్ళాం వచ్చేసరికి పెళ్ళాం బెల్లం అయిపోయి తల్లి అల్లం అయిపోయింది కదూ. ఆ రోజుల్లో ఇంటి చాకిరి మొత్తం నేను ఒక్కదాన్నే చేసి కష్టపడి మిమ్మల్ని స్కూల్కి, ఈయన్ని ఆఫీస్కి పంపిస్తుంటే ఒక్కరు కూడా నన్ను పాపం అని తలచిందే లేదు. ఇప్పుడు అడుగడుకి మిషన్లు వచ్చి పై పనులు చేసుకోవడానికి కూడా అల్లాడుతున్న మీ భార్యలు మాత్రం మీకు పాపం కదా. ఇంకెందుకు, ఇప్పుడు మాటలతో సరిపెట్టావు. రేపొద్దున్న ఇంట్లో నుండి కూడా వెళ్ళిపోతాను అంటావేమో అంటూ ఉదయాన్నే శోకండాలు మొదలుపెట్టింది వనజ. ఎక్కడి నుండి ఎక్కడికో ముడిపెట్టే తల్లి మాటలకు షాక్ తిన్నాడు వంశీ. వాడు అనింది ఒకటైతే నువ్వు దానికి 100 కల్పించి ఎందుకు ప్రతిరోజు ఇంట్లో రచ్చ చేస్తావు? ఇంకా ఏంటి, పిల్లికి ఎలుక సాక్ష్యంలా వాడికి మీరు సపోర్ట్ చేయడం లేదు అనుకున్నాను. అనేశారుగా, మీరు కూడా నన్నే అనేశారుగా. అంతేలే, మీ అందరికీ నేను చేదు అయిపోయాను. అంతగా మీకు నేను ఇక్కడ ఉండడం నచ్చకపోతే ఏ అనాథ శరణాలయంలోనో వదిలేయండి నన్ను. లేదా ఇప్పుడు పెద్దవాళ్ల కోసం అవేంటో ఓల్డేజ్ హోమ్స్ పెట్టారు కదా, వాటిల్లో అయినా నన్ను పడేయండి. ఇప్పుడు కానీ మీకు నా పీడ పోదు అని విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది వనజ. వనజ సంబంధమే లేకుండా మాట్లాడే మాటలకు మరొకసారి బిత్తరపోయారు తండ్రి కొడుకు. ఇలాంటి మంచి గుణాలు కలిగిన అమ్మాయి ప్రతి ఇంట్లోనూ ఉంటే ఆ ఇల్లు ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది అంటూ కోడల్ని మెచ్చుకున్నారు ప్రభాకర్ గారు. ఆ మాటలకు ఒకవైపు సంతోషం కలిగిన మృదుల కంగారు పడుతూ వనజ రూమ్ వైపుకి చూసింది. అత్తగారు ఆ మాటలు వినలేదు అని అర్థమయ్యేసరికి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది. కోడలి కంగారుని అర్థం చేసుకున్న మామగారు, ఏంటమ్మా, మీ అత్త వింటుందేమో అని భయపడుతున్నావా? తను స్నానానికి వెళ్ళిందిలే, అందుకే ఇలా నా మనసులో ఉన్న మాట చెప్పగలిగాను. లేకపోతే ఈ పాటికి ఇల్లు పీకి పందిరేసేది. ఆ మాటలు విన్న మృదుల, వంశీ చిన్నగా నవ్వుతారు. ఆ తరువాత వంశీ, ఏంటి నాన్న, పక్కింట్లో ఏదో హడావిడిగా ఉంది? పొద్దున్నుండి నారాయణరావు గారు ఈరోజు చాలా హుషారుగా కనిపిస్తున్నారు. వాళ్ళ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారా? ఓ అదా, ఒకప్పుడు చుట్టాలేరా, కానీ ఇప్పుడు అదే ఇంట్లో పర్మనెంట్గా ఉండడానికి వచ్చేశారు నారాయణరావు గారి కొడుకు కోడలు. అందుకే వాడికి పొద్దున్నుండి కాలు నిలవడమే లేదనుకో. వాకింగ్ కూడా త్వరగా ఫినిష్ చేసుకొని మాకు బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎంతైనా పెళ్ళైన తర్వాత కొడుకు వేరు కాపురం పెడితే ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుందయ్యా. అప్పటిదాకా చేతికి ఎదిగిన కొడుకు కళ్ళ ముందు ఉండకుండా ఏదో చుట్టం చూపుగా వచ్చిపోతూ ఉంటే దాన్ని తట్టుకోవడం చాలా కష్టంరా. ఆ బాధ నాకు అదుగో ఆ నారాయణను చూశాకే అర్థమయ్యింది. తండ్రి బాధను అర్థం చేసుకున్న వంశీ, ఇప్పుడు ఆయనకి కూడా ఆయన కొడుకు కళ్ళ ముందే ఉంటారు కదా నాన్న. ఇక మీ ఫ్రెండ్ కూడా చాలా సంతోషంగానే ఉంటారులేండి. అవునరా, ఉండాలి అనే ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాన్రా. సుందరి నోట్లో నాలుక లేని మనిషి, వనజలాగా కోడల్ని సాధించే టైప్ కాదు.
కాబట్టి మన ఇంట్లో లాగా కాకుండా వాళ్ళైనా ప్రశాంతంగా ఉండాలి అనే కోరుకుందాంరా. ఆ మాటలకు అవాక్కైన వంశీ, మీరే అంటున్నారు కదా నాన్న, ఆంటీ ఇబ్బంది పెట్టదు అని. ఇక వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? సరేలేండి, ఇక ఈ విషయం గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోపోవడమే మంచిది అనుకుంటా. మళ్ళీ అమ్మ వింటే అదొక తలనొప్పి. అని వెనక్కు చూస్తూ చెప్పి ఆగిపోయాడు వంశీ. మరొక వైపు పక్కింట్లో, అరే నాన్న, ఏంట్రా ఈ తినడం? ఇంకా 2 వడలు వేసుకొని తిను అంటూ మరో 2 వడలు తన ప్లేట్లో వడ్డించింది సుందరి. అబ్బా అమ్మా, నేను ఎక్కడికి వెళ్ళను కదా, ఇక్కడే ఉంటాను. నీ ప్రేమంతా ఇలా ఒక్క రోజులోనే చూపించేయకు. కొంచెం దాచి రోజు కొంచెం కొంచెం చూపిస్తూ ఉండు అని నవ్వుతూ చెప్పాడు మనోజ్. తల్లి ప్రేమను దాచుకొని చూపించడం ఏంట్రా? చెప్పింది చాలే కాని ముందు ఈ ఇడ్లీలో నెయ్యి వేసుకొని తిను అని కొసరి కొసరి వడ్డించింది సుందరి. ఇంతలో మాధురి మధ్యలో కల్పించుకొని, అత్తయ్య, ఇంత పొద్దున్నే అంత హెవీ క్యాలరీస్ ఉన్న ఫుడ్ తింటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు తెలుసా అని కోపంగా చెప్పింది. ఈ విషయంలో మీ అత్త నీ మాటే కాదు, ఆ బ్రహ్మదేవుడు దిగివచ్చి చెప్పినా వినదు. ఎవరైనా కత్తితో చంపేస్తారు లేదా మాటలతో చంపేస్తారు అనేది విన్నాం, కానీ మీ అత్త మాత్రం ఫుడ్ పెట్టి పెట్టి చంపేస్తుందనుకో. తనది మొదటి నుండి దండి చేయమ్మా. పూర్వకాలంలో డొక్కా సీతమ్మ గారు అనే ఆవిడ గురించి విన్నాం, గుర్తుందా నీకు? అలా అన్నమాట. నువ్వు ఎన్ని చెప్పినా చెవిటోడి ముందు శంఖం ఊదినట్లే అంటూ తమాషాగా అన్నారు నారాయణరావు గారు. ఆ మాటలకు మాధురి, అలా అని నేను చూస్తూ ఊరుకుంటే రేపొద్దున్న మీ అబ్బాయికి కూడా మీలాగే ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయేమో అని నా భయం. నిజం చెప్పాలి అంటే మీకు అలా హార్ట్ స్ట్రోక్ రావడానికి ఇదిగో అత్తయ్య ఇలా మీకు వడ్డించి వడ్డించి పెట్టడమే కారణం అనుకుంటా. మాధురి వెనుక ముందో ఆలోచించకుండా అలా కఠినంగా మాట్లాడేసరికి అప్పటి వరకు నవ్వుతూ తుల్లుతూ ఉన్న సుందరి ముఖం బాధగా మారిపోయింది. ఆ మాటలకు కోపం వచ్చిన మనోజ్, మధు, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? నేను చెప్పిన దాంట్లో తప్పేముంది మను? నీకు తెలుసు కదా, ఫిట్నెస్ మీద రోజు నాకు బోలెడన్ని క్లాసులు పీకుతావు. మరి మీ అమ్మ ఇంత హెవీ ఫుడ్ పెడుతూ ఉంటే ఎందుకు వద్దు అని చెప్పకుండా ఇలా మొహమాట పడి నిన్ను నువ్వు ఇబ్బంది పెట్టుకోవడం? కేవలం తల్లి తండ్రి మాత్రమే కాదు, ఎవరి దగ్గరైనా సరే ముందుగా మనకి ఉండకూడనిది ఈ మొహమాటమే. దానివల్ల ఆ టైంకి మనం ఇబ్బంది పడతాము అని అనుకుంటామేమో, కానీ అది లైఫ్ టైం ఇబ్బందిగా మారకముందే నిజాయితీగా ఉండడం మంచిది తెలుసా? మధు, ప్లీజ్ కాసేపు నువ్వు సైలెంట్గా ఉంటావా అని తల్లి తండ్రి వైపు చూస్తూ కంగారుగా చెప్పాడు. అరే, ఇప్పుడు నేనేమన్నానని నా నోరు మూయించాలి అని చూస్తున్నావు నువ్వు? నేనన్న దాంట్లో ఏమైనా తప్పుందా మావయ్య? లేదమ్మా, నువ్వు చాలా కరెక్ట్గానే చెప్పావు. జీవితంలో మనకి ఉండకూడనిది ఈ మొహమాటం మాత్రమే. దానివల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయి. మనకు నచ్చింది ఎలా అయితే నచ్చింది అని చెప్తామో అలాగే నచ్చనిది కూడా నచ్చలేదు అని చెప్పగలగాలి. ఈ విషయంలో అయితే నేను నీకే సపోర్ట్ చేస్తాను. సుందరి, కొడుకు మీద ప్రేమని చూపించడం అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదు. వాడికి ఏం కావాలో వేసుకొని తినే అంత వయసు వాడికి వచ్చింది కదా, కొంచెం చూసుకొని వడ్డించు నువ్వు అని తన భార్య వైపు చూస్తూ చెప్పారు నారాయణరావు గారు. అబ్బా నాన్న, ఇప్పుడు ఏమైంది? మీరందరూ కలిసి అమ్మకు ఇలా క్లాస్ తీసుకుంటున్నారు. అయినా చిన్నప్పుడంతా అమ్మ నాకు ఇలా తినిపించిందే కదా, నేను పెరిగింది తన చేతుల్లోనే కదా. ఇప్పుడేదో ఒక పూట పెట్టేసరికి మీ అందరూ తనేదో తప్పు చేసినట్టుగా మాట్లాడుతున్నారేంటి? అమ్మా, నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోకు. చూడు, నాకు నీ చేతులతో తినడం అంటే చాలా ఇష్టం అమ్మా. మనమిద్దరం కలిసి బయట కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తిందాం అంటూ ఇంకొక మాట తన తల్లిని అనే అవకాశం ఇవ్వకుండా సుందరిని తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు. మాటలకు నారాయణరావు గారు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు. కాని మాధురి మాత్రం వెళ్తున్న వారిద్దరిని చాలా కోపంగా చూస్తుంది.
అప్పుడే ఏడుపు ముఖం వేసి కొడుకుని తన వైపు తిప్పుకోవాలి అని ట్రై చేస్తుంది. ఈ పప్పు శుద్ధకి అది అర్థం కాక తల్లిని వెనకేసుకొస్తున్నాడు. ఇలాగే ఉంటే ఖచ్చితంగా రేపటి రోజు మను నాకు దూరం అయిపోతాడు. నో, ఇలా జరగకూడదు. మను చేతే తన తల్లిదే తప్పు అని ప్రూవ్ చేయించగలగాలి అని నిర్ణయించుకొని తను తినకుండానే లేచి గదిలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మను అమ్మా, నువ్వు వాళ్ళిద్దరి సంగతి వదిలేసేయ్, నాకు పెట్టు నువ్వు అంటూ నోరు తెరిచాడు. ఇలా తింటే నిజంగానే ఆరోగ్యం పాడైపోతుందారా మను? మీ నాన్న ఆరోగ్యం పాడవడానికి కూడా నేనే కారణమా అని కన్నీళ్లను ఆపుకొని అడిగింది సుందరి. అమ్మా ప్లీజ్, నువ్వు మాధురి మాటలు పట్టించుకొని ఇలా అయిపోకు. నాన్న హెల్త్ పాడవడానికి రీజన్ నీకు కూడా తెలుసు కదా. నాన్నగారికి సిగరెట్ తాగే అలవాటు ఉంది, అందుకే వాల్ క్లోజ్ అయిపోయి హార్ట్ స్ట్రోక్ వచ్చిందమ్మా. అయినా నెయ్యి తింటే ఆరోగ్యానికి మంచిది అని మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాం కదా. ఇప్పుడు ఏదో తెలిసి తెలియని డైటీషియన్స్ అంతా అది ఫ్యాట్ తినకూడదు అని అంటున్నారు, కానీ అదేమి నిజం కాదమ్మా. చూడు, మా అమ్మ ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ పోట్లాడుతూ ఉంటేనే నాకిష్టం. నీ కోడలి మాటలు పక్కన పెట్టి నాకు పెట్టమ్మా, చాలా ఆకలిగా ఉంది. నాన్న, మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని చిన్నగా చెప్పాడు వంశీ. నా దగ్గర కూడా నీకు ముఖమాటం ఏంట్రా, చెప్పు. అది నాన్న, మృదులకి జాబ్ చేయడం అంటే చాలా ఇష్టం నాన్న. ఆ విషయం తను పెళ్లికి ముందే నాకు చెప్పింది. కొత్తగా పెళ్ళయింది కదా అని గత 6 నెలలుగా ఇంట్లోనే ఉంచేశాను. కానీ ఇప్పుడు అమ్మ మాటలు ప్రవర్తన వల్ల ఇద్దరికీ ఒక్క క్షణం కూడా పడట్లేదు కదా. అన్న కొడుకు మాటల్ని మధ్యలో అడ్డుకొని దీంట్లో చిన్న కరెక్షన్ ఉందిరా. పడనిది కేవలం మీ అమ్మకు మాత్రమే. మృదుల మౌనంగా ఉంటుంది కాబట్టే మనం ఇలా అయినా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము. అదే నాన్న, అందుకే జాబ్ పేరుతో కనీసం ఒక 8 గంటలు అయినా వీళ్ళ ఇద్దరి మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే మనం కూడా ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని ఆలోచిస్తున్నాను. దీని మీద మీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు వంశీ. ఇందులో ఇంతలా ఆలోచించడానికి ఏముందిరా? నాకైతే తనని జాబ్కి పంపించడమే కరెక్ట్ అనిపిస్తుంది. అయినా ఈ కాలం పిల్లలు ఇంత చదువుకొని ఇంట్లోనే అంట్లు తోముకుంటూ కూర్చోవడం అనేది నాకైతే అస్సలు ఇష్టం లేదు. అందుకే కదా నీ ఇద్దరి అక్కల్ని కూడా పెళ్లికి ముందే జాబ్ చేయించాను. తనకి కూడా ఆఫర్ వస్తే వెంటనే జాయిన్ అవ్వమని చెప్పరా. ఆ మాటలు వింటూ బయటకు వచ్చిన వనజ, ఏంటి జాయిన్ అయ్యేది? ఇంతకీ ఎవరు జాయిన్ అవుతున్నారు, ఎక్కడ జాయిన్ అవుతున్నారు అని అడుగుతూ బయటకు వచ్చిన వనజ వైపు చూసి కంగారు పడ్డారు తండ్రి కొడుకు. అమ్మా, ఈరోజు ఆదివారం కాబట్టి ఎంత తిన్నా పర్వాలేదు, కానీ రేపటి నుండి మాత్రం కొంచెం తక్కువగానే పెట్టమ్మా. అసలే కొత్త ఆఫీస్ కదా, అక్కడ నీ చేతి వంట తిని కమ్మగా నిద్రపోయాను అంటే ఇంటికి వెళ్ళి శుభ్రంగా బెడ్ మీద పడుకొని నిద్రపో నాయనా అంటూ నా చేతిలో టర్మినేషన్ లెటర్ పెట్టేస్తారమ్మా. ఛీ, అదేం పాడు ఉద్యోగం రా, కడుపు నిండా తినడానికి కూడా లేదా? అలాంటి ఉద్యోగం నీకెందుకురా నాయనా అని తల్లి ప్రేమతో అన్న మాటను కూడా తప్పుగా అర్థం చేసుకొని అటువైపుగా వచ్చిన మధు, ఏంటి మీ కొడుకుతో జాబ్ మానేయమని చెప్తున్నారా? అసలు మీ కొడుకు స్టేటస్ ఏంటో తెలుసా మీకు? హైటెక్ సిటీలో మోడర్న్ జాబ్. మీ కొడుకు వర్క్ చేసేది అమెరికాకు సంబంధించిన పెద్ద కంపెనీ. 24 గంటలు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటి వరకు ఏ రోజు కూడా చిన్న మైనస్ లేకుండా జాబ్ చేశాడు కాబట్టే ఇంత చిన్న వయసులోనే తనకు ప్రమోషన్ వచ్చింది. అలాంటి మీ కొడుకు టాలెంట్ని మీరు తొక్కేయాలని చూస్తున్నారా? అసలు ఒక తల్లి మాట్లాడే మాటలేనా ఇవి? కొడుకు ఎదుగుతూ ఉంటే ఇంకాస్త ఎదగమని ప్రోత్సహించాలి, కానీ మీలా వెనక్కి లాగుతారా ఎవరైనా? అందుకే పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా కొంచెమైనా నాలెడ్జ్ ఉండాలి అనేది. మీరు కూడా చదువుకొని ఉంటే అర్థమయ్యేది. చదువులేదు కాబట్టే ఇలా మూర్ఖంగా మాట్లాడుతున్నారు అని నోటికొచ్చినట్టుగా మాట్లాడేస్తుంది మాధురి. ఆ మాటలకు కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి సుందరికి. మధు, స్టాప్ ఇట్. అమ్మ ఏదో తెలియక అనిందనుకో, అందుకు నువ్వు అన్నేసి మాటలు అనాలా?
అదే తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను మను. వెల్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అయితే మనం వాళ్ళకి ఇలా చెప్పవలసిన అవసరమే లేదు. మీ అమ్మగారికి పెద్దగా చదువు లేదు కాబట్టి నీ గురించి పూర్తిగా చెప్తున్నాను. ఇప్పటికైనా తెలుసుకుంటారు కదా, రేపటి రోజు నిన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటారనే. అని సుందరి వైపు చూస్తూ కోపంగా అంటుంది మాధురి. ఇలా మధు తన ప్లాన్ ప్రకారం తల్లి కొడుకుల మధ్య దూరం తీసుకురాగలదా? మృదుల ఉద్యోగానికి వెళ్ళడానికి వనజ ఒప్పుకుంటుందా అన్న విషయాల గురించి మరింత సమాచారం వచ్చే భాగంలో చూద్దాం. వాట్ ఈస్ దిస్ మధు? ఎందుకు వచ్చిన రోజు నుండి మా అమ్మని ఏదో ఒకటి అంటూనే ఉన్నావు నువ్వు? చూసావు కదా, నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నా కూడా తిరిగి కనీసం నిన్ను ఒక్క మాట కూడా అనకుండా ఎలా సైలెంట్గా ఉంటుందో. అయినా ఇప్పుడు నా జాబ్ గురించి తనకు తెలియదు అన్నట్టుగా నువ్వు మాట్లాడడం అవసరమా? అసలు ఏంటి నీ ప్రాబ్లం? వచ్చిన రోజు నుండి ఇలా గొడవ పెట్టుకుంటూనే ఉన్నావు నువ్వు. వాట్? నేను గొడవ పెట్టుకుంటున్నానా నీతో? అంటే ఇప్పుడు నీకోసం నేను స్టాండ్ తీసుకుని మాట్లాడడం నీకు గొడవలా అనిపిస్తుందా? ఒక భార్యగా నా భర్త ఇబ్బంది పడకూడదు అని నీ గురించి నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు తిరిగి నన్నే బ్లేమ్ చేస్తున్నావు కదూ. ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? వెయిట్, నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నా ఫ్రెండ్ నాకు చెప్పిన మాటలు అన్నీ నిజాలే. ప్రతి భర్త తన తల్లి తండ్రులకు మాత్రమే సపోర్ట్ చేస్తాడు, కానీ భార్యకు మాత్రం చెయ్యడు. నువ్వు ఇక్కడికి వచ్చిన ఫస్ట్ డేనే నాకు అది చూపించేశావు. ఇప్పటిదాకా నీ మీద ఉన్న నా నమ్మకాన్ని అంతా వమ్ము చేసేశావు అని బాధగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మాధురి. ఏంటి ఈరోజు కబుర్లు? ఏముందిరా, రోజు జరిగే గొడవలే. నా కోడలితో జాబ్ చేయించాలి అని నా కొడుకు, ససేమిరా ఒప్పుకునేదే లేదు అని పట్టుపట్టి కూర్చున్న నా భార్య. పాపం మధ్యలో ఎవరికి నచ్చ చెప్పాలో తెలియక మాటలు పడుతూ ఉన్న నా కోడలు. ఇవన్నీ చూసి తట్టుకునే ఓపిక లేక బయటకొచ్చిన నేను. ఏంటోరా, ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక గొడవ, మనశ్శాంతి అనేదే లేకుండా పోయిందనుకో. ములిగే నక్క మీద తాటికాయ వచ్చి పడినట్టుగా నువ్వొచ్చి నాకు చెబుతున్నావారా? నా పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉందనుకో. చెప్పరా, జాబ్ అని ఏదో మాట్లాడుకుంటున్నారు నువ్వు మీ నాన్నగారు. ఎవరిని జాయిన్ చేద్దామనుకుంటున్నారు అని మరొకసారి అడుగుతున్న వనజ వైపు చూసి చిన్నగా అక్కడి నుండి తప్పించుకొని బయటకు వెళ్ళిపోయాడు వంశీ. ఆ రోజు సాయంత్రం, అమ్మా, అది మృదుల ఇంట్లోనే ఉండి ఏం చేస్తుంది చెప్పు? అందుకే తనని కూడా జాబ్లో జాయిన్ చేయిద్దాం అని అనుకుంటున్నాను అని చిన్నగా విషయం చెప్పాడు వంశీ. ఆ మాటలు వినగానే అగ్గి మీద గుగ్గిలంలా రైజ్ అయింది వనజ. ఏంటి, జాబ్ చేయిస్తావా? మరి ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారంట? అయినా ఇప్పుడు ఆవిడ గారు జాబ్ చేసి ఉద్ధరిస్తే కాని మన బతుకులు బాగుపడవా ఏంటి? మీ నాన్నగారి రిటైర్మెంట్ పెన్షన్ వస్తుంది. నీకా ఎంత ఖర్చు పెట్టినా మిగిలే జీతమే. ఇంకా ఎందుకంట నీ భార్యకు ఉద్యోగం? ఈవిడి గారు ఇప్పుడు ఉద్యోగం అంటూ బయటకు వెళ్ళి పని మొత్తం నా నెత్తిన వేయాలి అని ప్లాన్ చేసి నిన్నిలా ఉసిగొల్పిందారా? అమ్మా ప్లీజ్, ఇది కేవలం నా ఆలోచన మాత్రమే. మృదులకు ఇంకా నేను చెప్పనే లేదు. నువ్వు ఇలా ప్రతిదానికి గొడవ చెయ్యకమ్మా. చూసే వాళ్ళకి కూడా అస్సలు బాగోదు. ఎందుకురా నీ భార్యని అలా వెనకేసుకుని రావాలి అని చూస్తున్నావు? నువ్వు చెప్పకపోతే మాత్రం నిజమేంటో తెలుసుకోలేనంత అమాయకురాళ్ళైతే కాదు నేను. నాకు మొదటి నుండే దాని మీద అనుమానంగానే ఉంది. పెళ్లి చూపుల్లోనే చెప్పింది కదా మహారాణి గారు జాబ్ చేస్తాను అని. నేను కూడా మీ అందరికీ ఎప్పుడో చెప్పాను, నా కోడలు జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు అని. నా మాట కాదని మీ ఇష్టానికి ప్రవర్తించాలి అని అనుకుంటే నేను మీకు లేను అని అనుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోండి. అమ్మా, ఇప్పుడు మృదుల జాబ్ చేయడం వల్ల నీకొచ్చిన నష్టం ఏంటి? తను పని మొత్తం చేసుకునే వెళ్తుందమ్మా. ఒకవేళ అలా చేయలేకపోతే మనం పని మనిషిని పెట్టుకుందాం కదా. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? ఆవిడ గారు నిద్రలేచి పనులన్నీ చేసి జాబ్ చేసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ అన్నీ చేస్తూ మా అత్తగారు కించెత్తు పని కూడా నాకు సాయం చేయకుండా నన్ను సాధిస్తుంది
అని ఊరూరా టామ్ వేసుకోమని నువ్వే దానికి హింట్లిస్తున్నావా ఏంటి? జరుగుతున్న సంభాషణ అంతా వంటగదిలో నుండి వింటూ ఉన్న మృదుల బయటకు వచ్చి, అత్తయ్య, నా మీద ఒట్టుగా చెప్తున్నాను, వంశీ ఇలా జాబ్ చూస్తున్నారు అని నాకు అస్సలు తెలియదత్తయ్య. మీకు ఇష్టం లేకుండా నేను ఏ పని చేయను అని మీకు ముందే చెప్పాను కదా. వెనుక నుండి నా కొడుకుతో మాటలు అనిపించడం, ముందేమో ఇలా నంగనాచి కబుర్లు చెప్పడం. రోజూ చేసే పనే కదా, ఇంకా ఎందుకు ఆ దొంగ ఏడుపు? పో, వెళ్ళి మధ్యాహ్నం 2-3 రకాల వంటలు చెయ్యి. ఐఎమ్ సారీ మృదుల, నిన్ను ఇలా రోజూ ఏడిపిస్తున్నాను. నీ ఏడుపు చూసి భర్తగా కనీసం ఏం చేయలేకపోతున్నాను అని తన మనసులోనే తనని తాను తిట్టుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు వంశీ. మరొక వైపు, అబ్బా, ఇంకా ఎంతసేపు వనజ? మనం వెళ్తుంది పెళ్లికి కాదు, కృష్ణాష్టమి వేడుకలకే కదా, అది కూడా మన వీధిలోనే. రోజూ చూసే ముఖాలే కదా, త్వరగా తెములు నువ్వు అంటూ తొందర పెట్టారు ప్రభాకర్. అబ్బబ్బా, మీకు అంతా ఆతృతగా ఉంటే ముందు మీరు వెళ్ళిపోవచ్చు కదా, నేను నిదానంగా వస్తాను అంటూ చిరాకు పడింది. వనజ, ఇదిగో తనే నా కోడలు మాధురి అంటూ వనజకు పరిచయం చేసింది సుందరి. ఏంటమ్మాయి, బాగున్నావా అని మాధురిని పలకరించింది వనజ. ఇప్పుడు ఈవిడ గారు ఇక్కడ ఉన్న అందరికీ నన్ను పరిచయం చేసే కార్యక్రమం పెట్టుకున్నట్టుంది అనుకుంటూ మాధురి చిన్నగా నవ్వింది. దాంతో ఒళ్ళు మండిన వనజ, నోట్లో ఏమైనా బెల్లం ముక్క పెట్టుకున్నావా ఏంటమ్మాయి? నోటితో చెప్తే ఏమవుతుంది అంటూ విసురుగా అడిగింది. ఆ మాటలు విన్న మాధురికి పిచ్చి కోపం వస్తుంది. కోడలు గబుక్కున ఏదైనా మాట జారుతుందేమో అని కంగారు పడిన సుందరి మధ్యలోనే కల్పించుకొని, వనజ, అదేం లేదు, తను కొంచెం మొకమాటస్తురాలులే, 1-2 సార్లు కలిస్తే కాని అందరితో తొందరగా కలవలేదు. పద, మనందరం వెళ్ళి అలా కూర్చుందాం. అవును, అడగడం మర్చిపోయాను, ఇంతకీ నీ కోడలు ఎక్కడా అని వనజ నోటికి మాధురి సమాధానాలకి అడ్డుకట్ట వేస్తూ దూరంగా ఉన్న మృదులను పిలిచింది. తన పేరు మాధురి, తనే నా కోడలు. నువ్వు ఎప్పటి నుండో నన్ను అడుగుతున్నావు కదా, మీ ఇద్దరికీ ఇప్పటికి పరిచయం అయ్యింది అని చెప్పి మృదులను అక్కడ వదిలి పక్కకు వెళ్ళింది సుందరి. హాయ్, నా పేరు మృదుల, నాది మీ పక్కిల్లే అని నవ్వుతూ పలకరించిన ఆమెను చూసి మాధురి కూడా చిన్నగా నవ్వింది. ఐఎమ్ మాధురి, యు కెన్ కాల్ మీ మధు. నిన్ను చూస్తూ ఉంటే ఇక్కడ అందరి గురించి నీకు తెలిసినట్టే ఉందే. ఇంతకీ ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది నువ్వు? మా అత్తయ్య గారు మామయ్య గారు అయితే ఇక్కడ 2 years నుంచే ఉంటున్నారు. నేను మాత్రం జస్ట్ 6 months బ్యాకే పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చాను. ఆ మాటలకు కంగు తిన్న మాధురి, మీ పెళ్లి జరిగి కేవలం 6 monthsే అయ్యిందా? ఇంతలోనే ఇక్కడ ఉన్న అందరినీ ఇంతలా పరిచయం చేసుకున్నావా నువ్వు? దీంట్లో అంత ఆశ్చర్యపోవడానికి ఏముంది? ఇక్కడ ఉన్న అందరూ తాంబూలానికి, పేరంటానికి అని పిలుస్తూనే ఉంటారు. అలా వెళ్తూ ఉండడం వల్ల అందరూ పరిచయం అయిపోయారు. వాట్, ప్రతి ఒక్కరింటికి వెళ్తావా నువ్వు? అలా వెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అని ఆశ్చర్యంగా అడిగింది మాధురి. ఇందులో ఇబ్బంది పడడానికి ఏముంది? పెళ్లి జరిగాక మన సౌభాగ్యాన్ని పెంచుకోవడానికి ఇదిగో ఇలా పేరెంటాలకు వెళ్ళి తాంబూలాలు తీసుకుంటూ ఉంటే మనకే మంచిది. నీకు ఒకటి చెప్పనా మధు, తాంబూలానికి ఎవరైనా పిలిస్తే 7 సముద్రాలు దాటైనా సరే వెళ్ళి తీసుకోవాలి అని. అంత దూరం వెళ్ళలేం కాబట్టి కనీసం చుట్టుపక్కల వాళ్ళు పిలిస్తే అయినా తప్పకుండా వెళ్ళాలి. వావ్, ఇంట్రెస్టింగ్. ఇంతకీ నీ గురించి చెప్పు, నువ్వు ఎక్కడ జాబ్ చేస్తున్నావు? మాధురి అలా అడిగేసరికి మృదుల ముఖం చిన్నపోయింది. కానీ వెంటనే దాన్ని తమాయించుకొని, పెళ్లి జరిగి కేవలం 6 నెలలే అవుతుంది కదా, కొద్ది రోజులు ఫ్యామిలీతో గడపాలి అని ప్రెజెంట్ జాబ్ ఏమీ చేయడం లేదు మధు. కమాన్ మృదుల, ఇంకా నువ్వు పాతకాలంలోనే ఆగిపోయినట్టున్నావు. ఇప్పట్లో ఉన్న పోటీ ప్రపంచంలో కాలేజ్ నుండి బయటకు రావడంతోనే జాబ్ రావడం కష్టం అనుకుంటే నువ్వు ఏకంగా 6 months గ్యాప్ తీసుకున్నావు. ఇలా అయితే మనకి ఆఫర్స్ తగ్గిపోతాయి తెలుసా? అవును తెలుసు, కానీ ముందు మనకి ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా.
చూడు, నీలా ఫ్యామిలీ కోసం ఆగిపోయే వాళ్ళకి నాదొక సజెషన్. మనం ఒక ఫ్యామిలీలోకి వెళ్ళాము అంటే వాళ్ళతో మన జీవితాంతం కలిసి ఉంటాము. మరి జీవితకాలం వాళ్ళతో పరిచయాలు, వాళ్ళ గురించి అర్థం చేసుకోవడానికి టైం ఉన్నప్పుడు మనకంటూ ఉన్న ఈ ఆపర్చునిటీస్ని ఎందుకు వదులుకోవాలి? నీకోసం నువ్వు ఆలోచించుకోకపోతే నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టే. సో ఇప్పటికైనా నా బెస్ట్ సజెషన్ అయితే నిన్ను జాబ్ చేయమనే చెప్తాను. ఆ మాటలకు ఇంప్రెస్ అయిన మృదుల, నీ థాట్ ఆఫ్ థింకింగ్ చాలా బాగుంది మధు. నువ్విలా పొగిడినందుకు చాలా థ్యాంక్స్. కానీ నేను చెప్పిన దాని గురించి ఆలోచించు నువ్వు. ఎందుకంటే వన్స్ పిల్లలు, బాధ్యతలు అంటూ ఒక్కసారి మన నెత్తిన భారం పెరిగింది అంటే ఆటోమేటిక్గా ప్రెషర్ ఎక్కువయ్యి జాబ్ మానేసే వాళ్ళు చాలామంది ఉంటారు. సో నీ చేతిలో నీ లైఫ్ ఉన్నప్పుడే దాన్ని నీ ఇష్టానికి మలుచుకో. వన్స్ అది చెయ్యి జారితే వెనక్కి తీసుకురావడం కష్టం. రేపటి రోజున నా జీవితంలో నేనేం సాధించాను అని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఇంట్లో గిన్నెలు, అత్తమామగారి సేవలు, భర్తగారి ఆదరింపులు తప్ప నీకోసం అంటూ ఏమీ లేవు అనుకున్నప్పుడు మనసు చాలా భారంగా మారిపోతుంది. అలాంటి ఫీలింగ్ లేకుండా ఉండాలి అంటే నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి. మధు అలా చెప్తూ ఉంటే మృదుల మొన్న తన ఇంట్లో జరిగిన డిస్కషన్ అంతా గుర్తుకు వచ్చి మౌనంగా ఉండిపోతుంది. తను అలా గంటల తరబడి చెప్తూ ఉన్న మాటలకి ఎస్ అని కాని నో అని కాని చెప్పకుండా సైలెంట్గా ఉండిపోయిన మృదులను చూసిన మాధురికి కొంచెం అనుమానంగా అనిపిస్తుంది. నాకెందుకో నీ సైలెన్స్ వెనుక ఏదో ఉంది అని అనిపిస్తుంది. ఇఫ్ యూ ఫీల్ ఫ్రీ విత్ మీ, నీ ప్రాబ్లం ఏదైనా నాతో షేర్ చేసుకోవచ్చు. నేను దానికి సొల్యూషన్ ఇస్తాను అని చెప్పింది మాధురి. అయ్యో, అలాంటిదేమీ లేదు. జస్ట్ జాబ్ గురించి ఆలోచిస్తున్నాను అంతే. ఇందులో ఇంతలా ఆలోచించేది ఏముంది? ప్రెజెంట్గా ఏదైనా కోర్సులో జాయిన్ అయ్యి నువ్వు అప్డేటెడ్గానే ఉన్నావు అని ప్రూవ్ చేసుకుంటే ఆఫర్స్ అవే వెతుకుంటూ వస్తాయి. అలా గంటల తరబడి మాధురి, మృదుల మాట్లాడుకోవడం దూరం నుండి గమనించిన వనజ, అమ్మో ఈ రాక్షసి అసలే ఒళ్ళంతా పొగరు, నా కోడలి మనసులో ఏవైనా నూరిపోస్తుందో ఏంటో అని అనుకుంటూ అక్కడికి వచ్చి, ఏంటమ్మాయి ఆఫర్స్ అంటూ నా కోడలితో ఏదో మాట్లాడుతున్నావు? ఇంతకీ ఏం ఆఫర్స్? శ్రావణ మాసం సేల్ అంటూ ఎక్కడైనా డిస్కౌంట్ ఎక్కువగా ఇస్తున్నారా ఏంటి అని చాలా ఆత్రంగా అడుగుతూ వాళ్ళ పక్కన కూర్చుంది వనజ. మీలాంటి వాళ్లకు చీరలు, నగలు తప్పితే వేరే ఆలోచన ఎలా ఉండదో మాలాంటి వాళ్ళకి జాబ్ చేయడం అనేది ఒక కళ. దాని గురించి మీ కోడలితో మాట్లాడుతున్నాను. ఏంటి ఇప్పుడేమన్నావు నువ్వు? జాబ్ అని కదా. ఇప్పుడు ఈవిడి గారు జాబ్ చేసి ఎవరిని ఉద్ధరించాలంట అంటూ కోడలి వైపు ఉరిమి చూసింది. అంటే మీ కోడలు జాబ్ చేయడం మీకు ఇష్టం లేదా అని సూటిగా అడిగింది మాధురి. ససేమిరా ఇష్టం లేదు. ఆవిడ గారు జాబ్ అంటూ టింగురంగా మని ఊరంతా తిరుగుతూ ఉంటే ఇంట్లో పనులన్నీ ఎవడు చేస్తాడంట? అసలే ఇలాంటి మాటలు కనీసం వినడానికి కూడా ఇష్టపడని మాధురి, ఇంట్లో ఖాళీగానే కూర్చుంటారు కదా మీరు చేసుకోండి, లేకపోతే పని మనిషిని పెట్టుకోండి. దానికెందుకు ఏదో తప్పు చేసినట్టుగా తన వైపు అలా ఉరిమురిమి చూస్తున్నారు అని వనజని సూటిగా అడిగింది. ఏంటమ్మాయి ఊరుకుంటున్నాను కదా అని మాటలు ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఇన్ని సంవత్సరాలు కష్టపడి మీ భర్తల్ని పెంచి ఇంత వారిని చేసి మీకిచ్చి పెళ్లిళ్ళు చేశాము. ఇప్పుడు మీరు వచ్చాక మేము విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం. అలా కాదు అని ఈ వయసులో కూడా మమ్మల్ని పనులు చేయమంటారా మీరు? అయినా శుభ్రంగా తిని ఇంట్లో కూర్చోక జాబ్ అంటూ ఊరి మీద పడి ఊరేగడానికి మీరేమీ మగవాళ్ళు కాదు. మీ పని ఇంట్లో బాధ్యతలు చూసుకోవడం మాత్రమే. ఇంకా చెప్పాలి అంటే ఆడవాళ్ళు పుట్టిందే అందుకు అని తెగేసి చెప్పింది వనజ. వాట్ నాన్ సెన్స్ ఆర్ యు టాకింగ్? మీ మాటలు వింటుంటే ఇంట్లో మృదుల పొజిషన్ ఏంటో నాకు బాగా అర్థమవుతుంది. చూడండి, ఇలాంటి పాతకాలపు మాటలు మీ కోడలు ముందు మాట్లాడితే తను సైలెంట్గా ఉంటుందేమో, నేను మాత్రం అలా ఊరుకోను.
మీలాంటి గయ్యాలి అత్తగారులు ఉండబట్టే మన దేశం ముందుకు పోకుండా ఇక్కడే ఆగిపోయింది. కోడలిలోని తెలివితేటలు చూడకుండా ఇంట్లోనే ఆపేసి అదేదో గొప్ప పని చేశాము అని అనుకుంటున్నారేమో. చదువుకొని మీరు సాధించలేనిది కోడలిగా తను సాధించాలి అని అనుకోవడం మీరు జీర్ణించుకోలేకపోతున్నారు కదూ. మరొకసారి నా ముందు ఇలా మాట్లాడే సాహసం కూడా చేయకండి మీరు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది మధు. ఆ మాటలు విన్న మృదుల టెన్షన్తో కాళ్ళు చేతులు వణికిపోయాయి. వనజ అయితే ఏకంగా షాక్లో ఉండిపోయింది. ఇదంతా దూరంగా ఉండి గమనిస్తూ ఉన్న సుందరి అక్కడికి గబగబా వచ్చి, మధు ఏంటమ్మా ఇక్కడ గొడవ అంటూ కంగారుగా అడిగింది. మీ కంటికి నా మాటలు గొడవలా కనిపిస్తున్నాయేమో కానీ నేను మాత్రం గొడవ పడట్లేదు అని విసుగ్గా చెప్పింది మాధురి. కాసేపటికి తేరుకున్న వనజ, నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను అన్నేసి మాటలు అంటావు? మా కాలంలో ఇలా ఉద్యోగాలు అంటూ మేమెవరము తిరగలేదమ్మా. ఇప్పుడు అందరూ ఇదొక ఫ్యాషన్ అన్నట్టుగా ఇంట్లో మొగుళ్ళని పిల్లల్ని బాధ్యతలను వదిలేసి ఏదో దేశాన్ని ఉద్ధరిస్తున్నాం అని అనుకుంటున్నారు. కానీ మీరందరూ మీ భర్తలతో గడిపే సమయం, మీ పిల్లలతో అత్తమామలతో గడిపే సమయాన్ని తగ్గించుకుంటున్నారు అని తెలుసుకోవట్లేదు అని గట్టిగా అరిచింది వనజ. 24 గంటలు మా మొగుళ్ళేమైనా ఇంట్లోనే మాతో పాటే ఉంటారా ఏంటి? వాళ్ళు జాబ్కి వెళ్ళే టైంలోనే మేము వెళ్తున్నాము, వాళ్ళ ఇంటికి వచ్చే టైంకి మేము వస్తాము. ఇందులో సమయం తగ్గిపోవడం అంటూ ఎక్కడుంది? ఏదో అనాలి అని అంటున్నారు కానీ నిజం చెప్పండి, మీ కూతుర్లు జాబ్ చేస్తే మాత్రం అబ్బా నా కూతురు జాబ్ చేస్తుంది, ఎంతో కష్టపడిపోతుంది అని చాలా గర్వంగా చెప్పుకుంటారు కదా. మరి అదే కోడలు జాబ్ చేస్తుంటే బాధ్యతలు వదిలి దాని ఇష్టానికి తిరుగుతుంది అని ఎందుకంటారు? ఇదంతా వాళ్ళ మీద మీకు కుళ్ళు కాదా అని కొంచెం గట్టిగానే అరిచింది మాధురి. అలా వీరు గొడవ పడుతూ ఉండడం గమనించిన చుట్టుపక్కల వాళ్ళు అందరూ అక్కడ చేరతారు. చూడమ్మాయి, నీకు కొత్తగా పెళ్ళయింది, అందుకే నీకు ఇంకా బాధ్యతలేమీ తెలిసినట్టు లేవు. భర్త రచ్చ గెలవాలి, భార్య ఇంట గెలవాలి అనేది సామెత. ఇది మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు. ఉద్యోగాలంటూ వ్యాపారాలంటూ భర్తలు పొద్దున్నే ఎప్పుడూ బయటకు వెళ్ళి ఎంతో కష్టపడి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఆ ఇంటి ఇల్లాలు భర్త కోసం చక్కగా రెడీ అయ్యి చిరునవ్వుతో ఎదురు వెళ్ళి అతనికి తాగడానికి కొన్ని నీళ్లు ఇస్తే చాలు, అప్పటిదాకా పడ్డ శ్రమంతా ఆవిరైపోతుంది. అంతేకాని భర్తతో పాటు అంతే కష్టపడి భర్తలాగే ఇంటికి వచ్చాక నాకు ఓపిక లేదంటే నాకు ఓపిక లేదు అంటూ ఇద్దరూ చెరొక పక్క సోఫాలో కూలపడి నచ్చింది వండుకొని తినే ఇంట్రెస్ట్ కూడా లేక అలా ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టుకొని రోగాలు తెచ్చుకోవడం ఎంతవరకు కరెక్టు? ఇప్పటికే ఆ కాలనీలో వారు అందరూ వనజ చెప్పిన ఆ చిన్న సైజు స్పీచ్కి ఇంప్రెస్ అయ్యి నువ్వు చెప్పిందే కరెక్ట్ అన్నట్టుగా అందరూ క్లాప్స్ కొట్టారు. వాళ్ళు తనని అలా ప్రోత్సహించేసరికి గర్వంగా మాధురి వైపు చూసింది వనజ. అందరూ అలా క్లాప్స్ కొట్టడాన్ని సహించుకోలేని మాధురి అక్కడి నుండి వెళ్ళిపోవాలి అని అనుకుంది. ఏంటమ్మాయి, నేనింత చెప్పేసరికి నీ నోట మాట పడిపోయిందా ఏంటి అని వెటగారంగా ఆపి మరీ అడిగింది వనజ. అబ్బే అదేం లేదా ఆంటీ, ఇప్పటిదాకా వీళ్ళ దృష్టిలో మీరు చాలా గ్రేట్గా ఉన్నారు కదా. నేను కనుక తిరిగి ఆన్సర్ ఇస్తే ఎక్కడ మీరు చులకన అయిపోతారో అని వెళ్ళిపోతున్నాను అని బదులిచ్చింది. ఏంటి, ఇంత చెప్పిన తర్వాత కూడా ఇంకా నీ పొగరు దిగలేదా? అయినా ఎప్పుడు కూడా వాదన ఒకవైపే ఉంటే అది రసవత్తరంగా ఉండదు. ఇప్పుడు నీ ఒపీనియన్ ఏంటో నువ్వు కూడా చెప్పు అని పొగరుగా అడిగింది వనజ. మిమ్మల్ని సూటిగా ఒక్క క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. ఒక్క పిల్లల్ని కనడం పక్కన పెడితే ఆడవాళ్ళు దేంట్లో తీసిపోరు అని నిరూపించుకుంటూ ఎంతోమంది ఎన్నో సాధిస్తున్నారు. అలాంటప్పుడు పిల్లల్ని కన్న తర్వాత మీ కొడుకులు వాళ్ళ బాధ్యత ఎందుకు తీసుకోకూడదు అన్న మాధురి మాటలకు వనజ, ఏంటమ్మాయి, నువ్వు జాబ్ చేయడం కోసం మా కొడుకుల్ని ఇంట్లో కూర్చొని అంట్లు తోమ్మంటున్నావా ఏంటి? అంట్లే తోమాలి అని నేను అనడం లేదు.
ఇంటి బాధ్యతలను భర్త కూడా తీసుకోవాలి అని చెప్తున్నాను. ఇప్పటి వరకు మీరు ఏదైతే క్లాస్ తీసుకున్నారో అవి అన్నీ నేను తప్పు అని అనడం లేదు. ఈ మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారడం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఇంట్లో నుండి అడుగు బయట పెడితే చాలు వేలల్లో ఖర్చులు అవుతున్నాయి. ఈ కాలం అమ్మాయిలు మేము ఇండిపెండెంట్గా ఉండాలి అని ఎందుకు అనుకుంటున్నారో తెలుసా? ప్రతిదానికి భర్త దగ్గర చేయి చాపుతూ ఉంటే వాళ్ళు చులకన అయిపోతున్నారు కాబట్టే. భర్త సంపాదన ఖర్చులకు పోతే మా సంపాదన అయినా భద్రంగా దాచవచ్చు కదా. రేపు ఏదైనా మనకు ఎమర్జెన్సీగా డబ్బులు కావాలి అని అనుకున్నప్పుడు వెతుక్కోకుండా మేము సంపాదించిన డబ్బు సంతోషంగా ఖర్చు పెట్టుకోవచ్చు కదా. మీరు చెప్పే మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? దాహం వేసినప్పుడు బావి తవ్వుకున్నట్టుగా ఉన్నాయి. కానీ మేము ముందు చూపుతో ముందడుగు వేయాలి అని అనుకుంటున్నాము. అయినా ఒక ఆడదానిగా ఆడవాళ్ళని ప్రోత్సహించలేకున్నా మీ ఆలోచనలకి మీ మీద కోపం కాదు, నాకు జాలి వేస్తుంది. ఇంతకు ముందు వనజ చెప్పిన మాటలకు తన వయసు వారు అందరూ తనని సపోర్ట్ చేస్తే, ఇప్పుడు మాధురి చెప్పిన మాటలకు ఆ కాలనీలో ఉన్న ఈ జనరేషన్ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ తనకి సపోర్టుగా క్లాప్స్ కొట్టారు. ఆ తర్వాత సుందరి, అమ్మా మధు, నీకేదో అర్జెంటుగా వర్క్ ఉంది అన్నావు కదా, మనం ఇంటికి వెళ్ళిపోదాం పదా. వనజ, నేను నీతో మళ్ళీ మాట్లాడతాను. రేయ్ మనోజ్, త్వరగా రారా అని గబగబా అందరినీ పిలిచి అక్కడి నుండి ఇంటికి తీసుకుని వెళ్ళింది సుందరి. ఇంటికి వచ్చిన తరువాత సుందరి, మధు, ఏంటమ్మా నువ్వు చేసిన పని? పెద్దవాళ్లతో అలాగేనా మాట్లాడేది అని మొదటిసారిగా మందలింపుగా అడిగింది సుందరి. అసలు ఇంత రచ్చ జరగడానికి కారణమే మీరు, తిరిగి నన్ను అంటున్నారా అని సూటిగా అడిగింది మాధురి. ఆ మాటలకు అవాక్కైన సుందరి, ఏం మాట్లాడుతున్నావమ్మా, నేను కారణమవ్వడం ఏంటి అని ఎంతో అమాయకంగా అడిగింది సుందరి. లేకపోతే ఏంటి, మీకు అంతగా ఇరుగు పొరుగు వాళ్లతో పరిచయం పెంచాలి అని అనుకుంటే ఆ వనజతో మాత్రమే ఎందుకు నాకు పరిచయం చేశారు? ఇటుపక్క ఇంట్లో ఆవిడతో మాట్లాడించవచ్చు కదా. ఇక్కడే అర్థమవుతుంది మీరు ఎందుకు అలా చేశారో అని. చూడండి అత్తయ్య, మీకు నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే చెప్పండి, ఇప్పుడే ఇంట్లో నుండి వెళ్ళిపోతాను. ఆ వనజ ఆంటీ గయ్యాలిది అని తెలిసే కదా మీరు నాకు ఆవిడతో పరిచయం చేపించారు. వనజ ఆంటీ సంగతి పూర్తిగా మీకు తెలుసు కదా. అలాంటప్పుడు ఆవిడ్ని నాకు ఎందుకు పరిచయం చేశారు? ఈ గొడవ జరుగుతుంది అని మీరు ముందే ఊహించారు కదూ అని నోటికొచ్చినట్టుగా మాట్లాడుతుంది మాధురి. ఆ మాటలు విన్న నారాయణరావు గారు, అమ్మా మధు, ఏంటమ్మా ఎందుకు అలా మాట్లాడుతున్నావు నువ్వు? మరి ఇంకేం చేయమంటారు మామయ్య గారు? చూస్తున్నారు కదా మీరే ఆవిడ ఈరోజు ఏం చేశారో. ఆ వనజ ఆంటీతో నన్ను నానా మాటలు అనిపించారు. అది చాలదు అన్నట్టు రోజు తన కొడుకుతో ముచ్చట్లు పెట్టడమే కానీ ఏ రోజైనా నన్ను ఒక్కసారైనా ప్రేమగా పలకరించారా? నాతో ఎప్పుడైనా మాట్లాడారా అని ఆవేశంగా అడిగింది మాధురి. అయ్యో, నేను మాట్లాడపోవడానికి కారణం అది కాదమ్మా. ఎందుకో నీకు నా మీద మంచి ఉద్దేశం లేదు అని నాకు అనిపించింది. నేనేం చెప్పినా దాన్ని నువ్వు తప్పుగానే అర్థం చేసుకుంటున్నావు కదా. అందుకే నీతో మాట్లాడకుండా సైలెంట్గా దూరంగా ఉండిపోతున్నాను. అంతకు మించి వేరే ఉద్దేశం ఏమీ లేదు మాధురి అని తన కోడలికి నచ్చి చెప్పే ప్రయత్నం చేసింది సుందరి. మరొక వైపు పక్కింట్లో, అమ్మా నువ్వేం చేస్తున్నావు అని కంగారుగా అడుగుతూ మృదుల దగ్గరికి వచ్చాడు వంశీ. ఇన్ని రోజులు నేను ఎంతో గుట్టుగా కాపాడుకుంటూ వస్తున్న నా పరువంతా తీసేసింది ఇది. గొడవ నువ్వు పెట్టుకొని అది మృదుల మీద వేస్తావేంటమ్మా అని కోపంగా అడిగాడు వంశీ. నేను గొడవ పెట్టుకోవడానికి కారణమే ఇదిరా. అమ్మా, మృదుల కాని నీకేమైనా చెప్పిందా అత్తయ్య గారు మీరు గొడవ పెట్టుకోండి అని? అయినా నలుగురిలోకి వెళ్ళినప్పుడు ముందు వెనుక చూసుకొని మాట్లాడాలి కదా నువ్వు. ఆ పక్కింటి అమ్మాయిని కదిలించింది నువ్వే. ముందు నీ మాటే గెలిచింది అన్నట్టుగా గర్వంగా చూశావు. తిరిగి ఆ అమ్మాయి నీకు ఆన్సర్ చేసే వరకు తనని సతాయించావు. ఇప్పుడు ఆ నింద మృదుల మీద వేస్తున్నావా? అంటే నీ భార్య కోసం ఈ తల్లిని ఎదురుస్తున్నావన్నమాట. ఎంతలా మారిపోయావురా నువ్వు.
ఒకప్పుడు మా అమ్మ ఏం చేసినా కరెక్ట్ అని అనేవాడివి, కానీ ఇప్పుడు ప్రతిదానికి నీ భార్యనే వెనకేసుకొస్తున్నావు కదూ. వాడు కాదే, నీ నోరు అదుపులో ఉండుంటే ఈరోజు ఇలా మాట్లాడే అవకాశం నీకు ఉండేది కాదు. ఆహా, ఏంటి ఇంటిల్లపాది ఒక పార్టీ అయిపోయారా? అందరూ కలిసి నన్నే నిందిస్తున్నారు. నిందించడం కాదు, జరిగింది చెప్తున్నాను. అసలు ఆ అమ్మాయితో వాదులాటకు దిగాల్సిన అవసరం నీకేమొచ్చింది? కావాలని అలాంటి గయ్యాలి పిల్లతో ఎవరు కూడా తగువుకి పోరు. అలా ఒక గంట సేపు ఆగకుండా ఆ ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది. కాసేపటి తర్వాత ఆ గొడవతో విసిగిపోయిన వంశీ, అమ్మా ఇంక చాలమ్మా, నువ్వు మారతావు అని ఇన్ని రోజులు ఎంతో ఎదురు చూశాను, కానీ ఏ లాభము లేదు. అందుకే నా నిర్ణయం ఏంటో చెప్తున్నాను విను. నేను నా భార్యని తీసుకొని ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతాను, వేరు కాపురం పెట్టుకుంటాము అని ఏమాత్రము ఇబ్బంది పడకుండా చెప్పేశాడు వంశీ. ఆ మాటలకు నారాయణరావు గారు, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఒక ఇంటిని వెతుక్కొని నువ్వు నీ భార్యతో సహా వెళ్ళిపోతే కనీసం అప్పుడప్పుడైనా మనం ప్రశాంతంగా కలుసుకోవచ్చురా. లేదా ఇదిగో రోజుకొక గొడవతో మనశ్శాంతి లేకుండా బతకాల్సి వస్తుంది. ఈ ఏజ్లో నాకు కావాల్సింది ప్రశాంతత అని చెప్పి కోపంగా వనజ వైపు చూశారు. కొడుకే అనుకుంటే భర్త కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం చూసిన వనజ కళ్ళు పెద్దవిగా చేసింది. మధు, స్టాప్ ఇట్. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకు. నువ్వు వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను, ప్రతి దానికి నువ్వు మా అమ్మని నిందిస్తూనే ఉంటావు. తను నీతో మాట్లాడిన ప్రాబ్లమే, మాట్లాడకపోయినా ప్రాబ్లమే నీకు అని సీరియస్ అవుతున్న మనోజ్ వైపు కంగారుగా చూసింది సుందరి. మను, కాసేపు ఆగరా నాన్న. నువ్వు అమ్మా మధు, నువ్వు నన్నెందుకు తప్పుగా అర్థం చేసుకుంటున్నావో నాకు తెలియదు, కానీ వనజని పరిచయం చేసింది మాత్రం ఆవిడ మన పక్కింటి ఆవిడ అని. ఎప్పుడు కూడా ఇరుగు పొరుగు వాళ్లతో కనీస ముఖపరిచయం అయినా ఉండాలి కదా అమ్మా. అందుకే వెళ్ళగానే తను కనిపించేసరికి తననే నీకు పరిచయం చేశాను. అంతే తప్ప నాకు వేరే చెడు ఉద్దేశం ఏమీ లేదమ్మా. ఇంతలో నారాయణరావు గారు మధ్యలో కల్పించుకొని, అమ్మా మధు, ఏంటమ్మా నువ్వు ఇంత చిన్న విషయానికే ఇంట్లో నుండి వెళ్ళిపోవడం అనే మాట ఎందుకు చెప్పు? మధు, ఈసారికి నా తప్పు క్షమించు తల్లి. ఇంకొకసారి నీకు ఇబ్బంది కలిగేలా నేనేదీ చెయ్యను అని సుందరి కోడల్ని బతిమలాడుకుంటూ ఉండగా మధ్యలో, అమ్మా ఆపు, ఎందుకు నువ్వు తనని అలా బ్రతిమలాడుతున్నావు? నీ తప్పు లేదు అని తెలిసి కూడా తనని నువ్వు బ్రతిమలాడుతున్నావా? మృదులా, వెళ్ళి బట్టలు ప్యాక్ చేయి. ఇల్లు దొరికేదాకా కాదు, ఇప్పుడే మనం ఇల్లు విడిచి వెళ్ళిపోదాం అంటూ తన తల్లి వైపు కోపంగా చూస్తూ మృదులతో చెప్పాడు వంశీ. వంశీ, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? మామయ్య గారు ఏదో కోపంలో అన్నారు, కానీ మనం వీళ్ళని వదిలేసి ఎలా వెళ్ళిపోతాం అని కంగారు పడుతూ అడిగింది మృదుల. మరి వెళ్ళిపోక ఇలానే పొద్దస్తమానం ఇక్కడే మాటలు పడుతూ ఉంటావా? ఒకవేళ నీకు ఇవన్నీ అలవాటైపోయి ఉందాము అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఇలా ప్రతిసారి నా భార్యకి అవమానం జరుగుతూ ఉంటే ఒక భర్తగా నేను చూస్తూ ఊరుకోలేను. అమ్మో, పరిస్థితులు చేజారిపోయేలా ఉన్నాయి. ఇప్పుడు కనుక నేను ఆపకపోతే నా కొడుకు నా నుండి పూర్తిగా దూరం అయిపోతాడు అని తన మనసులో అనుకుని వనజ, మీలో ఎవ్వరూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరమే లేదు. ఇప్పుడేంటి, నీ భార్య జాబ్ చేయాలి అంతే కదా? ఈ రోజు నుండి నేను మీ విషయాలు ఏమీ పట్టించుకోను. నీ భార్యతో జాబే చేయించుకుంటావో లేదా నెత్తిన పెట్టుకుని ఊరేగుతావో నాకు అనవసరం. ఇకపై నేను మీ విషయాల్లో కలుగు చేసుకోవాలి అని అనుకోవట్లేదు. నిరభ్యంతరంగా మీరు ఇక్కడే ఉండవచ్చు. అయినా నాకు అర్థం కాక అడుగుతాను, నీ కూతుర్లు శుభ్రంగా జాబ్ చేసుకుంటే పల్లెత్తు మాట అనని నువ్వు కోడలి దగ్గరికి వచ్చేసరికి ఎందుకింత రచ్చ చేశావు? పెళ్లి చేసి పంపించేశాక కూతుర్ల మీద మనకి ఎలాంటి అధికారం ఉండదు. అది వాళ్ళ భర్త ఇష్టం, వాళ్ళ అత్తగారి ఇష్టం. వాళ్ళకి లేని ఇబ్బంది మధ్యలో నాకేంటి అంటూ పొగరుగా బదిలిచ్చింది వనజ.
అత్తయ్య గారు, నాకు నిజంగా ఏ జాబ్ చేయాలి అని లేదత్తయ్య. నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. మీరు ఎలా చెప్తే అలాగే వింటానత్తయ్య అంటూ ఆమె వెనక్కి వెళ్ళబోతున్న మృదుల చెయ్యి పట్టుకొని ఆపేశాడు వంశీ. నీకు లేదేమో మృదుల, నాకుంది. నా భార్య జాబ్ చేస్తూ నలుగురిలో గౌరవంగా బతకాలి అని నాకుంది. నీ చిన్న అవసరానికి కూడా నేనైనా సరే చెయ్యి చాపి నాకు ఇవ్వండి అని అడగకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అని నాకుంది. నీకోసం నేను ఆల్రెడీ జాబ్ కూడా చూసి పెట్టాను. నా మీద నీకు ఏమాత్రం గౌరవం, ప్రేమ ఉంటే రేపటి నుండి నువ్వు జాయిన్ అవ్వు. నేను వినేదేంటి, నేను ఇంట్లోనే ఉంటాను అనుకుంటే ఇక నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు వంశీ. కోడలి పరిస్థితిని అర్థం చేసుకున్న మామగారు, చూడు మృదుల, ఇంట్లో గొడవ జరుగుతుంది అని మాత్రమే నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ నీ భర్త నిన్ను ఒక మంచి పొజిషన్లో చూడాలి అని ఆశపడుతున్న విషయాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? వాడికి కూడా ఉంటుంది కదా, వాడి ఫ్రెండ్స్ లా తన భార్య కూడా జాబ్ చేస్తూ ఇండిపెండెంట్ గా ఉండాలి అని. మరి నీ భర్త ఆశని నువ్వు నెరవేర్చవా? అత్తయ్య అయినా మామయ్య అయినా సరే, మహా అంటే ఇంకొక 15 నుండి 20 సంవత్సరాలు కలిసి ఉంటామేమో. కాని జీవితాంతం నీకు తోడుండేది నీ భర్త మాత్రమే అమ్మా. ఇప్పుడు చెప్పు, నువ్వు ఎవరి మాట వినాలి? నీ భర్తదా లేక నీ అత్తదా? అని అడిగేసరికి ఏ సమాధానం చెప్పాలో అర్థం కాలేదు మృదులకి. ఇందాక బయట జరిగిన అవమానానికే నేను తట్టుకోలేకపోతున్నాను అంటే దానికి తోడు ఇప్పుడు ఏకంగా తల్లి కొడుకులు ఒకటై నన్ను ఇంకా బాధ పెట్టి అవమానిస్తున్నారు కదూ. ఇంకొక క్షణం కూడా నేను ఈ ఇంట్లో ఉండనంటే ఉండను. ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. మను, ఏంట్రా ఇది? మధు అలా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావేంటి? వెళ్ళి తనని ఆపు. అయినా తన మీద చెయ్యి ఎత్తే సంస్కారం ఎక్కడ నేర్చుకున్నావు అని గట్టిగా అడుగుతున్న సుందరి మాట లెక్క కూడా చేయలేదు మను. ఏంటండి, ఏంటి మీరు కూడా చూస్తూ అలా ఉండిపోయారు? మధుని ఆపండి, వీడికి చెప్పండి తనతో మాట్లాడమని అంటూ ఈసారి తన భర్త దగ్గరకు వెళ్ళింది సుందరి. వీళ్ళు ఈ మాటల్లో ఉండగానే మాధురి బ్యాగ్ సర్దుకొని బయటకు వచ్చేసింది. మనోజ్ వైపు ఒక్కసారి చూసి గుమ్మం దగ్గరికి వెళ్తున్న ఆమెను నారాయణరావు గారు ఆపారు. మను, వెళ్ళి నీ బ్యాగ్ కూడా తెచ్చుకో. నా బ్యాగా? నా బ్యాగ్తో ఇప్పుడు ఏం పనుంది నాన్న? ఏం పనో మళ్ళీ చెప్తాను, కానీ ముందు వెళ్ళి నీ బ్యాగ్ సర్దుకొని తీసుకొనిరా. నాన్న, మీరేం మాట్లాడుతున్నారు? అర్థమయ్యే చెప్తున్నాను మను, వెళ్ళి బ్యాగ్ తీసుకొనిరా అని ఈసారి గట్టిగా అరిచారు. కేవలం మధు మాత్రమే కాదురా, నువ్వు కూడా ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నావు అని గంభీరంగా చెప్పారు. నాన్న, ఏంటిది? నేనెందుకు ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి? అయినా ఇక్కడి నుండి వెళ్ళాలి అనుకునే వాళ్ళు వేరే ఉన్నారు. వాళ్ళని పంపిస్తే చాలు కదా, మధ్యలో నేనెందుకు వెళ్ళాలి? ఎందుకంటే బయటకు వెళ్తుంది నీ భార్య కాబట్టి. కడదాకా తోడు ఉండాల్సింది నీ భార్యకి. ఇక్కడ ఉండడం ఇష్టం లేదు అని చెప్పినప్పుడు ఆమెని అర్థం చేసుకొని నువ్వే బయటకు వెళ్ళాలి, కాని తనని మాత్రం పంపించేస్తాను అంటే నేనొప్పుకోను. తనకి భర్త అన్న గౌరవం ఉంటే నా మాట అడిగి వెళ్లేది నాన్న. తను అవేం పట్టించుకోకుండా తన ఇష్టానికి ప్రవర్తిస్తూ ఉంటే నేనెందుకు వెళ్తాను? సరేరా, అయితే నువ్వు వెళ్ళకపోతే నేను మీ అమ్మే ఇంటి నుండి వెళ్ళిపోతాము. నానా అని గట్టిగా అరిచాడు మనోజ్. అవును మను, ఇప్పుడు కనుక నువ్వు బయటకు వెళ్ళకపోతే నేను నిజంగానే అమ్మని తీసుకుని బయటకు వెళ్ళిపోతాను అన్న తండ్రి మాటకు లొంగిపోయాడు మనోజ్. సరే నాన్న, నేనే వెళ్ళిపోతాను అని చెప్పి మాధురిని తీసుకొని బయటకు వచ్చేశాడు. నాన్న, తను జాబ్లో జాయిన్ అవుతుంది అంటారా అని అడిగాడు వంశీ. కుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్లగలం, కానీ నీళ్లు తాగించలేం కదా. ఇది అంతే. తన కోసం మనం చేయాలనుకుంది అంతా చేశాంరా. ఇక ఫైనల్ డెసిషన్ తనదే కదా. తండ్రి కొడుకులు మాట్లాడుకుంటూ ఉండగా మృదుల బయటకు వచ్చి, మామయ్య గారు, నేను బయలుదేరుతున్నాను. అత్తయ్య గారు ఇంకా బయటకు రాలేదా అని అడిగింది. ఇప్పుడు తన గురించి ఎందుకులే,
మన విషయాల్లో ఇకపై కలుగు చేసుకోను అని చెప్పింది కదా. సో నువ్వు కూడా నువ్వు చేయాల్సిన పని అంతా చేసి నీ వాక్ నువ్వు చేసుకుంటే చాలు. ఇంకా లేట్ అవుతుంది, నువ్వు బయలుదేరమ్మా. ఆల్ ది బెస్ట్ తల్లి అని తన కోడల్ని ఆశీర్వదించి పంపించారు. కరెక్ట్ గా తను అనుకున్నది సాధించేసరికి చాలా గర్వంగా సంతోషపడుతూ బాల్కనీలో నుంచొని ఉంది మాధురి. మాధురి చేసిన పనికి ఆమెతో పెద్దగా మాట్లాడలేదు మనోజ్. నీ బెట్టు నా దగ్గర ఎన్ని రోజులు చూపిస్తావు మను? మహా అంటే 1 వారం చూపిస్తావేమో, తర్వాత అయినా నార్మల్ అయిపోతావు కదా. నేను ఇలా చేయడం కరెక్ట్ అని నువ్వు కూడా అనుకుంటావులే అని తన మనసులోనే మనోజ్ తనతో మాట్లాడకపోయేసరికి సర్ది చెప్పుకుంది మాధురి. అలా 1 నెల రోజులు గడిచిపోయాయి. మృదుల జాబ్ లో సెటిల్ అయ్యి రోజూ వెళ్తూ వస్తుంది. ఆమెతో వనజ పెద్దగా మాట్లాడలేదు. మృదుల మాట్లాడాలి అని చూసినా తనకు ఆ అవకాశమే ఇవ్వలేదు. వంశీ, ప్రభాకర్ ఆమెకు సర్ది చెప్పి నార్మల్ గా ఉండమని ప్రోత్సహించేవారు. మరోపక్క మనోజ్ కూడా మాధురితో పెద్దగా మాటలు కలపకుండా తన పని తను చేసుకుంటూ ఉండేవాడు. రోజు ఉదయాన్నే సుందరి వాళ్ళ దగ్గరకు వెళ్లి టిఫిన్ చేసి మళ్లీ ఆఫీస్ నుండి అక్కడికే వెళ్లి నైట్ డిన్నర్ కూడా చేసి మాధురి దగ్గరికి వచ్చేవాడు. సుందరి అలా చెయ్యొద్దు అని ఎన్నిసార్లు వారించినా కూడా మనోజ్ వినలేదు. నీ పద్ధతి నాకేం నచ్చట్లేదు మను. నాకు కూడా నీ పద్ధతి నచ్చలేదు. నేనేమన్నా అరిచానా, గోల చేస్తున్నానా? నువ్వు కూడా అలానే ఉంటే ఇద్దరికి మంచిది. మను, బీ సీరియస్. నేనేదో కావాలి అని ఇక్కడికి వచ్చినట్టుగా ఎందుకు ఇలా సీన్ క్రియేట్ చేస్తున్నావు నువ్వు? నీ భార్య గౌరవంగా ఉండాలి అని నీకు లేదా? ఇలా ఎన్ని రోజులు నీకోసం ఎదురు చూస్తూ నేను తినకుండా ఉండాలి? నేనేమి నా కోసం ఎదురు చూడమని చెప్పలేదు కదా. చూడు మధు, ఇది నిన్ను బాధ పెట్టడానికి చేస్తున్న పని కాదు. మా అమ్మ చేతి వంట అంటే నాకు ప్రాణం. ఇన్ని రోజులు ఆమెను నేను ఎంత మిస్ అయ్యానో అది నాకు మాత్రమే తెలుసు. ఇకపై మిస్ అవ్వాలి అని నేను అనుకోవట్లేదు. ఈ విషయంలో మాత్రం నువ్వు నన్ను రెస్ట్రిక్ట్ చేయాలి అని చూసినా సరే నేను మా అమ్మ దగ్గరే తింటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఛా, దూరంగా ఉంటే తనే మారి నా దారిలోకి వస్తాడు అనుకున్నాను. కానీ ఇంత మొండిగా ప్రవర్తిస్తున్నాడేంటి? ఆ తర్వాత కాసేపటికి డోర్ క్లోజ్ చేసి లోపలికి వస్తున్న ఆమెకు సన్నగా ఒక మూలుగు వినిపించింది. అనుమానంగా మనోజ్ దగ్గరికి వెళ్లి చూసింది. మను, మను ఏమైంది? ఉన్నట్టుండి ఇంత ఫీవర్ ఎందుకు వచ్చింది మను? అని అడుగుతూ కంగారుగా తనని లేపే ప్రయత్నం చేసింది. కాని ఒంటి మీద స్పృహ లేకుండా పడుకుని ఉన్నాడు మనోజ్. తనకి ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాక నారాయణరావు గారికి ఫోన్ చేయాలి అని మొబైల్ చేతిలోకి తీసుకుంది మాధురి. నోనో, వాళ్ళని కాదు అని వచ్చేశాక ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తే నేను చులకన అయిపోతానేమో. ఎలా అయినా సరే మనుని నేనే చూసుకోవాలి అని పంతంగా నిర్ణయం తీసుకుని ఒక 1 అవర్ పాటు హోమ్ రెమెడీస్ యూజ్ చేస్తూ తనకి కొంచెం ఫీవర్ తగ్గించేలా ప్రయత్నం చేసింది. కాని గంట దాటినా మనోజ్ కి ఫీవర్ ఏమాత్రమూ తగ్గకపోగా ఇంకా ఎక్కువ అయిపోయింది. దాంతో కంగారు పడిన మాధురి ఇంకా లాభం లేదు అని తన మామగారికి ఫోన్ చేసింది. అమ్మా మధు, ఏమైంది తల్లి? ఈ టైంలో కాల్ చేశావేంటి అని భయంగా నారాయణరావు కంటే కూడా ముందే ఫోన్ లిఫ్ట్ చేసింది సుందరి. ఆవిడితో మాట్లాడాలి అని లేకపోయినా ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మామయ్య గారికి ఫోన్ ఇస్తారా అని అడిగింది. ఆయన మంచి నిద్రలో ఉన్నారమ్మా, విషయమేంటో నాకు చెప్పు. అది మనుకి చాలా ఫీవర్ గా ఉంది. అలాగే తన బాడీ అంతా కూడా చిన్న చిన్న పొక్కుల్లాగా కూడా వస్తున్నాయి. డాక్టర్ గారు కూడా అవైలబుల్లో లేరు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే మామయ్య గారికి ఫోన్ చేశాను అని చెప్పింది మాధురి. ఏంటి తల్లి నువ్వు చెప్పేది? మనుకి బాగాలేదా అని గట్టిగా అరిచింది సుందరి. ఆ అరుపుకి నారాయణరావు గారు కూడా ఉలిక్కిపడి నిద్ర నుండి లేచారు. వెంటనే ఫోన్ తీసుకొని, అమ్మా మధు, ఏంటి మనోజ్కి ఫీవరా? ఇప్పుడు ఎలా ఉంది అని కంగారుగా అడిగారు. అవును మామయ్య, చాలా ఫీవర్ గా ఉంది అని ఏడుపు గొంతేసుకొని చెప్పింది మాధురి.
నువ్వేం టెన్షన్ పడుకు తల్లి. ఇప్పుడే బయలుదేరి 10 నిమిషాల్లో వచ్చేస్తానమ్మా అని చెప్పి ఫోన్ కట్ చేసి వెంటనే సుందరితో కలిసి ఆ ఇంటికి బయలుదేరారు నారాయణరావు గారు. ఏవండి, మనుకి అమ్మవారు పోసింది. ఇప్పటికే తెల్లవారిపోయింది కదా, ఇంకా మీరు అర్జెంటుగా వెళ్లి వీధి చివర్లో ఉన్న వేప మండలు తీసుకురండి. నువ్వెందుకమ్మా లోపలికి వస్తున్నావు? బయటకు వెళ్ళు. ఈ టైంలో ఎవరు దగ్గరగా ఉంటే వాళ్ళకి కూడా వచ్చేస్తుంది. అసలే నీకేదో ప్రాజెక్ట్ వర్క్ నడుస్తుంది అని చెప్పాడు మను. మనుకి అలా ఉంటే నన్ను బయటకు వెళ్ళిపోమంటారేంటి మీరు? ఏం కాదు, నేను తన దగ్గరే ఉంటాను అని మొండిగా వాదిస్తున్న కోడలి వైపు చూసి నారాయణరావు గారు అమ్మా, ఈసారికి మీ అత్తయ్య చెప్పింది విను అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు. మృదుల, ఇంకా ఎంతసేపు? త్వరగా రా. ఈరోజు నీకు ఆఫీస్లో ఆడిట్ ఉంది అని ముందుగా వెళ్ళాలి అని అన్నావు కదా. నేను రెడీ అయి అరగంట అవుతుంది, నువ్వే లేట్ చేస్తున్నావేంటి అని గట్టిగా కేకలు వేశాడు వంశీ. వస్తున్నా వంశీ, అయిపోయింది అంటూ బదులిచ్చి గబగబా బయటకు వచ్చింది మృదుల. పొద్దున్నే ఈవిడి గారి కోసం నా కొడుకు కేకలు వేయడమేంటో, ఈవిడి గారేమో టింగురంగా అనుకుంటూ తిప్పుకుంటూ వాడి వెనుక వెళ్లడమేంటో. ఇదంతా నా కర్మ. ఇద్దరికిద్దరే సరిపోయారు. ఇంట్లో పెద్దదాన్ని, నేను మాట్లాడడం లేదు అని తెలిసినా కూడా కనీసం కొంచెం కూడా బాధ లేదు అని తిట్టుకుంటూ వాష్రూమ్ నుండి బయటకు వస్తున్న వనజకి అక్కడ కాలు జారి కింద పడిపోతుంది. మామయ్య గారు, టిఫిన్ ప్రిపేర్ చేసి టేబుల్ మీద పెట్టాను. మీరు అత్తయ్య గారు తినేయండి. ఈరోజు నాకు కొంచెం లేట్ అవ్వచ్చు, 1 గంట ఆలస్యంగా వస్తాను అని ప్రభాకర్కి చెప్తున్న మృదుల వనజ అరుపులకి కంగారుగా లోపలికి పరిగెత్తింది. ఆమె వెనుకాలే ఏమైందో అని ప్రభాకర్ గారు వంశీ కూడా వెళ్లేసరికి కింద పడి కాలు పట్టుకొని ఆపసోపాలు పడుతూ ఉంది వనజ. అయ్యో అత్తయ్య గారు, ఏమైంది? ఎలా పడిపోయారు? అన్న కోడలి మాటలకు, నేను పడితే నీకెందుకే, పడకపోతే నీకెందుకు, నువ్వు ఎక్కడికో పోతున్నావు కదా, పో నువ్వు అని చిరాకు పడింది. చూస్తూ ఉంటే మీ కాలు బెనికినట్టుగా ఉంది. వంశీ, త్వరగా డాక్టర్కి ఫోన్ చేసి పిలువు. మరేం పర్లేదత్తయ్య, డాక్టర్ గారు వస్తారు కదా, మీరు ఇలా సోఫాలో కూర్చోండి అంటూ ఆమెని కూర్చోబెట్టి కాలు ఒళ్ళో పెట్టుకుంది మృదుల. అమ్మా మృదుల, ఈరోజు నీకేదో ఎమర్జెన్సీ వర్క్ ఉంది అన్నావు కదా. మీ అత్తయ్యని నేను చూసుకుంటానమ్మా, నువ్వు బయలుదేరు అన్నారు ప్రభాకర్ గారు. అత్తయ్య గారికి ఇలా ఉంటే నేను ఎలా ఆఫీస్కి వెళ్ళగలను మామయ్య? డాక్టర్ వచ్చి చూశాక వెళ్తానులేండి. కాసేపటికి వంశీ డాక్టర్ని తీసుకుని వచ్చాడు. వనజని పరీక్షించిన డాక్టర్ గారు, టెన్షన్ పడాల్సింది ఏమీ లేదండి, కొద్దిగా బెంకినట్టు ఉంది అంతే. యాక్చువల్ గా నేను రాకముందే ఎవరో ఈవిడికి ఫస్ట్ ఎయిడ్ చేసినట్టున్నారు కదా, దానివల్ల ఎక్కువ ఇబ్బంది లేకుండా పోయింది. ఒక 1 వీక్ బెడ్ రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది అని చెప్పి డాక్టర్ గారు వెళ్లిపోయారు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవా అని ఊరికే అనలేదే. కోడలు గురించి ఎప్పుడూ తిట్టుకుంటే ఉండేదానివి, ఆ తిట్లే నీకు తగిలి ఇలా మంచాన పడ్డావు. అయినా కళ్ళు నెత్తిన పెట్టుకుని నడుస్తున్నావా ఏంటే నువ్వు? జాగ్రత్తగా నడవాలి అని తెలియదా నీకు? ఇప్పుడు చూడు, వారం రోజులు నడవలేకుండా చేసుకున్నావు అని తిట్టడం మొదలుపెట్టారు ప్రభాకర్ గారు. మామయ్య గారు, అసలే అత్తయ్యకి బాగా లేక బాధపడుతూ ఉంటే మీరెందుకు ఆవిడ్ని అలా తిడుతున్నారు? కాసేపు మౌనంగా ఉండండి మామయ్య గారు. అమ్మా, డాక్టర్ గారు చెప్పారు కదా, మరేం పర్వాలేదు అని. ఇంకా నువ్వు ఆఫీస్కి వెళ్ళమ్మా, కొత్తగా జాయిన్ అయ్యావు. ఏదైనా ప్రాబ్లం అయితే జాబ్ పోతుంది తల్లి అన్న మామయ్య గారి మాటలకు, ఎంత రిస్క్ అయినా పర్లేదు మామయ్య, నాకు అత్తయ్య గారి కంటే ఏది ఇంపార్టెంట్ కాదు. ఒకవేళ వాళ్ళ జాబ్ నుండి తీసేసినా పర్వాలేదు మామయ్య, నేనేమీ పట్టించుకోను. నాకు అత్తయ్య గారి ఆరోగ్యమే ముఖ్యం అని చెప్పి అక్కడి నుండి కిచెన్లోకి వెళ్లిపోయింది మృదుల. ఆ మాటలకి వనజ మొదటిసారిగా కోడలిపై జాలిపడింది. చూసావానే, కనీసం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. ఎక్కడ నీ కోడలు కొడుకుని ఎగరేసుకుపోతుందో అని రోజు ఆ పిల్లని సాధిస్తూ వచ్చావు. జాబ్లో జాయిన్ అవుతాను అంటే ఇంట్లో పెద్ద గొడవ చేశావు.
కానీ ఇప్పుడు నీకోసం తను తన కెరియర్ని కూడా వదులుకోవాలి అని అనుకుంటుంది. ఇంత మంచి కోడలిని నెత్తిన పెట్టుకుని చూసుకోవాల్సింది పోయి రోజు సూటిపోటి మాటలతో తనని బాధ పెడుతూనే ఉన్నావు. అయినా నిన్ను అని ఏ లాభంలే, నీలాంటి దానికి ఇలా సేవలు చేయాలని చూస్తుంది చూడు, ఆ మృదులని అనాలి అంటూ విసుగ్గా అక్కడి నుండి వెళ్లిపోయారు ప్రభాకర్. మృదుల తన కోసం జాబ్ ని కూడా వదిలేయాలి అని అన్న మాట వినేసరికి షాక్ అయింది వనజ. సుందరి, ఇక్కడ అయితే ఇబ్బందిగా ఉంటుందేమో, మనం బాబుని తీసుకొని ఇంటికి వెళ్ళిపోదామా? ఇప్పుడు ఎక్కడ ఉంటే ఏముందండి, ముందు మనోజ్ బాగైతే చాలు అని మాధురి వైపు చూస్తూ చెప్పింది సుందరి. అలా కాదు సుందరి, మన ఇంట్లో అయితే ట్రిపుల్ బెడ్రూమ్ కదా, ఒక రూమ్ లో మను ఉన్న మరొక రూమ్ లో కోడలు ఉండవచ్చు అన్నారు నారాయణరావు గారు. అయితే ఒక పని చేయండి, నేను మను ఇక్కడే ఉంటాము, మీరు మధుని అక్కడికి తీసుకువెళ్ళండి. నిన్ను ఒక్కదాన్ని వాడి దగ్గర వదిలేసి మేము ఎలా వెళ్తాము? అబ్బా, నాకేం పర్లేదండి, మీరు ఇక్కడ ఉండడం కూడా కరెక్ట్ కాదు. మీకు తెలుసు కదా ఇది అంటువ్యాధి అని. ఖచ్చితంగా మనోజ్తో ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది. అసలే అమ్మాయికి ఏదో ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఉంది అని మనోజ్ మనకి రోజు చెప్తూనే ఉన్నాడు కదా. ఇలాంటి టైంలో తను కూడా మంచాన పడితే కష్టమైపోతుందండి. మీకేమో ఆరోగ్యం బాగాలేదు, అందుకే మీరిద్దరు అక్కడికి వెళ్తే నేను వీడిని చూసుకుంటాను అని సుందరి చెప్తూ ఉంటే ఆమె వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది మాధురి. లేదు మామయ్య గారు, నేను ఇక్కడే ఉంటాను. మీకు ఆరోగ్యం బాగా ఉండడం లేదు కదా, మీరు వెళ్ళిపోండి. నేను అత్తయ్య గారు ఆయన్ని చూసుకుంటాము. లేదమ్మా, మీరిద్దరూ ఏదైనా అవసరం పడితే గబగబా బయటకు వెళ్లి రాలేరు కదా, నేను కూడా ఇక్కడే ఉంటాను అని చెప్పి అందరూ అదే ఇంట్లో ఉండిపోతారు. అలా ఒక వారం గడిచేసరికి మనోజ్ అలాగే వనజ ఇద్దరూ సెట్ అయిపోయారు. సరేరా మను, ఇప్పుడు నీకు కొంచెం తేలికగా ఉంది కదా, కాబట్టి మేము ఇక బయలుదేరుతాంరా నాన్న అంటూ పైకి లేచారు నారాయణరావు గారు. మనోజ్ మౌనంగా వాళ్ల వైపు చూశాడే కాని సమాధానం కూడా చెప్పలేదు. నాన్నా మను, ఇదిగో రోజూ నేను చేసిన ఈ లేపనం నువ్వు ఖచ్చితంగా మింగాలి. తగ్గిపోయింది కదా అని అశ్రద్ధగా ఉండొద్దురా అంటూ జాగ్రత్తలు చెప్పింది సుందరి. అదే సమయంలో మాధురి కూడా అదే రూంలో ఒక మూలగా నిలబడి వాళ్ల వైపు చూస్తూ ఉంది. ఏమైందిరా, ముఖం అలా పెట్టుకుని కూర్చున్నావు? ఏదైనా ఇబ్బందిగా ఉంటే చెప్పురా నాన్న. అలాంటిదేమీ లేదు నాన్న అని చెప్పి ఒకసారి మాధురి వైపు చూసి మళ్లీ సైలెంట్ అయిపోయాడు మనోజ్. సరే మను, మేమిక స్టార్ట్ అవుతాం అంటున్న సుందరి ముందుకు వచ్చి 2 బ్యాగ్స్ పెట్టింది మాధురి. ఇదేంటమ్మా, మేము ఆల్రెడీ బట్టలు సర్దేసుకున్నాం కదా. మామయ్య, వీటిని కూడా కార్లో పెట్టండి. నేను నిదానంగా మనుని నడిపించుకొని తీసుకొని వస్తాను. ఏమ్మా, ఎక్కడికైనా అని వెళ్ళాలి? అడిగారు నారాయణరావు గారు. అవును మామయ్య, మన ఇంటికి వెళ్ళాలి. మీరు ముందు వీటిని కార్లో పెట్టించండి అని చెప్పి మనోజ్ దగ్గరికి వెళ్ళింది. నీకు కొంచెమైనా బుర్ర పనిచేస్తుందా మృదులా? అని ఇల్లంతా రీసౌండ్ వచ్చేలా అరిచాడు వంశీ. కూరగాయలు కట్ చేస్తున్న మృదుల కనీసం అతని వైపు కూడా చూడకుండా తన పని తాను చేసుకుంటూ ఉంది. కొడుకు అరుపు దేనికో అర్థం కాక నిదానంగా నడుచుకుంటూ వచ్చింది వనజ. రేయ్, రావడమే కోడల మీద అరుస్తున్నావేంటి? నేను ఎవరైనా పర్మనెన్షిని పెట్టి జాబ్కి వెళ్ళు అని మరీ చెప్పాను. అయినా నా మాట లెక్క చేయలేదు. జాయిన్ అయిన కొత్తలోనే ఇన్ని లీవ్స్ పెడితే ఎవరైనా ఊరుకుంటారా? ఇంకా నువ్వు రావాల్సిన అవసరం లేదు అని చెప్పి తనని ఫైర్ చేస్తున్నట్టుగా మెయిల్ పంపించారు అని అసహనంగా అన్నాడు వంశీ. ఏంటి, అమ్మాయి జాబ్ పోయిందా? కనీసం తనకి వార్నింగ్ నోటీస్ వస్తున్నట్టు కూడా నాకు చెప్పలేదు నాన్న. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. మంచి కంపెనీలో జాబ్, వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఉండేది తన ఫ్యూచర్. ఇంత మంచి ఆపర్చునిటీని చేతులారా పోగొట్టుకుంది. అయ్యో, ఇప్పుడేమైంది వంశీ? ఎందుకు అలా ఆవేశపడుతున్నావు నువ్వు? ఈ జాబ్ పోతే మరొకటి దొరుకుతుంది. అంతేకాని ఇంట్లో వారికి ఒంట్లో బాలేనప్పుడు
వారిని అశ్రద్ధ చేసి వెళ్ళిపోతే ఎలా చెప్పు? సరేలే, అత్తయ్య గారికి టాబ్లెట్స్ ఇచ్చే టైం అయింది, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి వంటగది నుండి బయటకు వెళ్తున్న మృదుల తన అత్తగారిని చూసి, అయ్యో అత్తయ్య, మీరెందుకు వచ్చారు? నేనే మీకు టాబ్లెట్స్ తీసుకొని వస్తున్నాను. మీరు కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి అని డాక్టర్ గారు చెప్పారు కదా. అన్న కోడలి మాటలకు వనజ కంట్లో నీళ్లు తిరిగాయి. అమ్మా మృదుల, కోడలిని చెప్పు చేతల్లో పెట్టుకుంటేనే వాళ్ళు మన మాట వింటారు అని నేను పిచ్చి భ్రమలో బ్రతుకుతూ ఉన్నానమ్మా. కానీ నీ మృదువైన స్వభావం చూశాక నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది తల్లి. బుద్ధుడికి బోధ చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టుగా నీకు ఆ కాలు దెబ్బతో బుర్ర పని చేసిందా అని వెటకారంగా అన్నారు ప్రభాకర్ గారు. అధికారం అనే పొరలు కమ్మి ఇప్పటిదాకా నిన్ను ఎన్నో బాధలు పెట్టాను తల్లి, నన్ను క్షమించు మృదుల అని కోడలు 2 చేతులు పట్టుకొని బ్రతిమలాడింది వనజ. అయ్యో అత్తయ్య, మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి? మీరు నా తల్లి లాంటి వారు అని మాధురి అత్తగారిలో వచ్చిన మార్పుని చూసి పొంగిపోతుంది. మరొక వైపు మధు తిరిగి ఇంటికి వెళ్ళిపోదాము అన్న మాటతో ఇంటిల్లపాది చాలా సంతోషిస్తారు. ఇంతవరకు చూశారంటే ఈ కథ మీకు నచ్చింది అని ఆశిస్తున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఈ చిన్న లైక్ ఈ కథ మరింత మందికి చేరుకోవడానికి సహాయపడుతుంది. అలాగే మరొక మంచి కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.